శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కర్మల ప్రభావము 3 రకములుగా ఉంటుంది అని చెబుతున్నారు. శారీరకముగా, ఆర్థికముగా, మానసికముగా కర్మ ప్రభావము పనిచేస్తుంది అని అంటున్నారు. అయితే భయము అనేది మానసికముగా మనలో వస్తున్నది. భయము కూడా కర్మ ప్రభావము వలన వస్తున్నదా? కర్మలన్నీ క్లియర్ అయితేనే ఈ భయం పోతుందా, లేక ఈ భయము మనము స్వతహాగా పోగొట్టుకొనవచ్చునా? తెలియజేయగలరు. ఇదండి వీరి ప్రశ్న. అంటే మనిషి తాను అనుభవించేటువంటి సుఖ దుఃఖములు ఏవన్నవో ఆ సుఖ దుఃఖములన్నీ కూడా కర్మల ప్రభావం చేత, అంటే మనం చేసుకున్నటువంటి పూర్వకర్మల ప్రభావం చేత మనం అనుభవిస్తున్నాము. ఇది కర్మఫలములు అంటారు వీటిని. సహజంగా ఆధ్యాత్మిక మార్గాలలో సాగే అందరికీ కూడా ఈ పదాలు అలవాటుగా ఉంటాయి. కర్మఫలములు అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అయితే ఇక్కడ కర్మఫలములు 3 రకాలుగా అనుభవిస్తాము అని చెబుతున్నారు అని ప్రశ్న అడిగినటువంటి సోదరులు అన్నారు. అదేంటి? శారీరకము, మానసికము, ఆర్థికము. ఇప్పుడు ఆర్థికము కూడా శారీరక మానసికాల కిందకే వస్తుంది. ఇప్పుడు డబ్బు సరిపోలేదు అనుకోండి, మనసుకు భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, తద్వారా శరీరం ఇబ్బందులు పాలవుతుంది. ఇలా మనకి అసలు సమస్యలు అనేవి శారీరకముగా, మానసికముగా, ఆర్థికముగా, సామాజికముగా, కుటుంబికముగా ఎన్ని రకాల సమస్యలున్నా అవి మనకి మనస్సుకి శరీరానికి అంతే. సమస్యలు ఏవైనా కావచ్చు, అది ధనపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఇతర మనుషులతో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, మన శరీరంలో అనారోగ్యాలు కావచ్చు, మన మానసిక భావములు కావచ్చు. కానీ మనం వాటిని అనుభవించేది ఎక్కడ? శరీర మనస్సులలో. అలాగే ఎందుకు అక్కడే శరీర మనస్సులలోనే ఈ కర్మలు అనుభవిస్తున్నాము అంటే శరీర మనస్సులతోనే ఆ కర్మలు చేస్తున్నాము. అసలు మనం కర్మలు ఎలా చేస్తున్నాం? శరీర మనస్సులతోనే ఆ కర్మలు చేస్తున్నాం. అందువలన శరీర మనస్సులతోనే ఆ కర్మలు అనుభవిస్తున్నాం. దేనితో చేస్తున్నామో దానితోనే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం పని చేయడానికి అవసరమైనటువంటిది ఏంటి? మన దగ్గర మన శరీరమే. ఈ శరీరాన్ని నడిపేది ఏంటి? మన మనసే. శరీరము ద్వారా మనము గ్రహించిన విషయాలన్నీ మన లోపలకు ప్రవేశించి ఆ విషయాల యొక్క మొత్తము రూపురేఖలు, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి ఆ విషయముల విశేషములు, వాటి అనుభవములు, అంటే ఈ శబ్దం ఎలా ఉంది, ఈ రుచి ఎలా ఉంది, ఈ స్పర్శ ఎలా ఉంది, ఈ దృశ్యం ఎలా ఉంది అనేటువంటి వాటి అనుభవములు, ఇవంతా కూడా మొత్తంగా మనలో ఉన్న ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి, నిక్షిప్తం అవుతున్నాయి. అదే ప్రాణశక్తితో మనం ఈ శరీరంతో బయటకు వెళ్ళి ప్రపంచంలో ఉన్న వాటిని ఈ పంచేంద్రియముల ద్వారా లోపలికి తెచ్చుకుంటున్నాం. లోపలికి తెచ్చుకున్న వాటిని, అంటే ఆ లోపలికి తెచ్చుకునే ప్రాసెస్ పేరు అనుభవము. కంటి ద్వారా చూస్తాం, చూసింది ఒక అనుభవంగా మారుతుంది. ఇది ఎలా ఉన్నది అని ఆ అనుభవం లోపల నిక్షిప్తమైపోద్ది. చెవి ద్వారా వింటాం, అది అనుభవంగా మారుతుంది, ఆ అనుభవం లోపల నిక్షిప్తమైపోతుంది. నాలుక ద్వారా రుచి చూస్తాం, ఆ అనుభవం లోపల నిక్షిప్తమైపోతుంది. చర్మం ద్వారా స్పర్శలు పొందుతాం, ఆ అనుభవము లోపల నిక్షిప్తమైపోతుంది. ఇలా పంచేంద్రియముల ద్వారా బయట నుంచి లోపలికి విషయాలను తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకునేటువంటి మధ్య ప్రాసెస్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించింది శరీరము, తెచ్చుకొని అనుభవించటము ద్వారా లోపలికి పంపించింది శరీరము. అంటే ఇవన్నీ ఇప్పుడు ఆ లోపలికి పంపించినప్పుడు లోపల ఏముంది? ప్రాణశక్తి ఉంది. ఎక్కడికి పంపింది? ప్రాణశక్తిలోకి పంపింది. ఏది కదిలి వెళ్ళి తెచ్చుకున్న విషయాలని? ప్రాణశక్తి శరీరములో ఉండటము వలన శరీరము కదిలి విషయాలను లోపలికి తెచ్చుకుంది. ఒకవేళ ప్రాణశక్తి లేకపోతే
శరీరము కదలాలేదు, విషయములను గ్రహించలేదు, లోపలికి తెచ్చుకోను లేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అసలు లోపలికి తెచ్చుకుంది ఏంటి అంటే ప్రాణశక్తి అనే చెప్పాలి. కానీ శరీర మాధ్యమము, శరీరము లేకపోతే ప్రాణశక్తి బయటికి వెళ్ళి ఆ విషయాలను లోపలికి తెచ్చుకోలేదు. అంటే ఒక బస్సు అనేదో, ఒక రైలు అనేదో, ఒక విమానం అనేదో లేకపోతే ఈ ఊరి నుంచి ఆ ఊరికి మనం వెళ్ళలేం. మన శరీరాన్ని తీసుకెళ్ళి ఆ బస్సులో పడేస్తే, రైలులో పడేస్తే, ఆ విమానంలో పడేస్తే అది ప్రయాణించుకుంటూ వెళ్ళి ఆ గమ్యము చేరి మనం వెళ్ళవలసిన ఊరు వెళ్ళి అక్కడ మననే దిగిపోమని చెప్పింది, అక్కడ దిగిపోయాం. ఎందుకంటే మన ఊరు నుంచి ఆ ఊరు తీసుకెళ్ళింది ఏంటి? ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశమును తీసుకెళ్లిన వాహనం ఏంటి? బస్సు, రైలు, మోటార్ సైకిలు లేదా విమానం, ఏదో ఒకటి వాహనం ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పడేసింది. అలాగే మనలో ఉన్న ప్రాణశక్తి అనేటువంటి శక్తి శరీరం అనే వాహనం ద్వారా బయట ప్రపంచములో ఉన్నటువంటి అనేక విషయములను తెచ్చి తన లోపలేసుకుంటుంది. అయితే ఈ విషయములన్నీ ఎలా వస్తున్నాయి లోపలికి? శరీరం అనే వాహనము ద్వారా, కంటి ద్వారా దృశ్యములు లోపలికి వస్తున్నాయి, చెవి ద్వారా శబ్దములు లోపలికి వస్తున్నాయి, ముక్కు ద్వారా వాసనలు లోపలికి వస్తున్నాయి, రుచుల ద్వారా పదార్థముల యొక్క రుచులు లోపలికి వస్తున్నాయి, స్పర్శల ద్వారా తల నుంచి కాలి వరకు ఉన్న స్పర్శల ద్వారా స్పర్శలు లోపలికి వస్తున్నాయి. ఇలా ఆ విషయములలో ఉన్నటువంటి విషయమును గ్రహిస్తున్నది మనలో ఉన్న ప్రాణశక్తి. మరి విషయాలు ఏమైపోయినాయి? విషయాలన్నీ పదార్థ రూపాలు. ఆ పదార్థ రూపాలన్నీ తినేవి, తాగేవి అయితే అవి మన శరీర పదార్థంగా మారిపోయినాయి. చూసేవి, వినేవి, స్పర్శలు అయితే అవి అలాగే యథాతథంగా ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అలా ఈ శరీరం అనే వాహనం పదార్థాలతో నిలబడుతూ ప్రాణశక్తి ద్వారా బయటికి వెళ్తూ, అంటే బయటికి వెళ్ళింది ఏంటి? ఇప్పుడు శరీరం వెళ్ళిందా అంటే శరీరమే వెళుతున్నట్టు కనపడుతుంది, కానీ దాన్ని కదిపేది, నడిపేది ప్రాణశక్తి. మళ్ళీ వచ్చేవన్నీ ప్రాణశక్తిలో ఉంటున్నాయి. ప్రాణశక్తిలో ఈ విషయాలన్నీ ఉండటాన్ని మనసు అని పిలిచాం. ఇలా కర్మలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ కర్మ చేసేది ఏమిటి అంటే శరీరము, ప్రాణశక్తి. ప్రాణశక్తికి శరీరం లేదు, అందుకే ఈ శరీరాన్ని వాడుకుంటుంది. ఇక్కడ ప్రాణశక్తికి స్వతః శరీరము లేదు, దానికి ఒక ఆకారం లేదు, ఆకృతి లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అది పదార్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే దానికి వినియోగించుకోవటానికి అవసరమైన పంచేంద్రియముల శరీరము లేదు. అందుకని ఈ శరీరమును వినియోగించుకొని బయట పదార్థాల దగ్గరికి వెళ్తుంది, బయట పదార్థాలను గ్రహిస్తున్నది. ఈ శరీరము దానికి వాహకము, వాహనము అయి ఉన్నది. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే ఇక్కడ కర్మ చేసేది ఏమిటి? చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ చేసేది శరీరమే, కర్మ చేసేది శరీరమే. చేతులు కదులుతాయి, పట్టుకోవడానికి వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు కదులుతాయి, నడవడానికి కాళ్ళకి వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, శరీరం అంతా కదులుతుంది, చూడటానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి, మొత్తం శరీర ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఓకే, కానీ రియల్గా నిజముగా ఆలోచిస్తే ఈ శరీరమును ఇవన్నీ ఉన్నా కూడా ప్రాణము లేకపోతే, ప్రాణశక్తి లేకపోతే ఈ శరీరం కదలగలదా, ప్రయత్నించగలదా, పనిచేయగలదా? చేయలేదు, మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు నిజముగా, సత్యముగా, సత్యదృష్టిలో ఆలోచిస్తే కర్మ చేస్తున్నది ఏమిటి అంటే ప్రాణశక్తి సత్యదృష్టిలో. కానీ కర్మ చేస్తున్నది ఏంటి? భౌతికంగా నిజంగా కనపడుతూ కర్మ చేస్తున్నది ఏంటి? శరీరము. అక్కడే జాగ్రత్తగా ఒక ట్విస్ట్ ఉంది. అది మనం ఏ భావములో ఉన్నాము అనే దాన్ని బట్టి మన భావము భయమవుతుందా, మనము కర్మఫలాలు అనుభవిస్తామా, అనుభవించమా అనేది ఇక్కడ ఉంది. అందుకని నేను మాట్లాడుకున్నాను.
ఇప్పుడు శరీరమే కర్మలు చేస్తున్నది అనుకున్నాం అనుకోండి, నిజమే, అది అబద్ధం కూడా కాదు అనుకోవటానికి. ఎందుకంటే మనకు అసలు ప్రాణశక్తి అనేది తెలియదు కదా. ఆత్మజ్ఞానం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ గ్రంథాలు చదివాం కాబట్టి శక్తి పదం, ప్రాణశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము పదాలు వాడుతున్నాం. మామూలు వాళ్ళకి అసలు ఆ ధ్యాస కూడా ఉండదుగా. కాబట్టి ఇక్కడ పని చేస్తున్నది ఏంటి? శరీరము. కదులుతున్నది ఏంటి? శరీరము. క్రియ చేస్తున్నది ఏంటి? శరీరము. ప్రయత్నిస్తున్నదేంటి? శరీరము. పొందుతున్నదేంటి? శరీరము. అనుభవిస్తున్నదేంటి? శరీరము. ఇప్పుడు కనపడుతూ ఉన్నదేంటి? శరీరము. నేను అన్నప్పుడు ఇప్పుడు నా భావన ఏంటి? ఈ శరీరము. కాబట్టి ఈ శరీర లక్షణాలు నాకు ఆపాదించబడతాయి. ఈ శరీర లక్షణములేంటి? ఇది పరిమితము, దీనికి ఉన్న శక్తి కూడా పరిమితము. ఇది నిరంతరం మార్పులు చెందుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. దీనికి ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు, దీని ఆయువు ఎప్పుడు మూడిపోద్దో తెలియదు, నిర్ధారించిన ఆయువు కూడా లేదు దీనికి. గ్యారంటీగా పోయిన 90, 80, 70 బతుకుతారనే గ్యారంటీ లేదు. ఏ నిమిషమైనా మరణం రావచ్చు. అలాగే ఈ శరీరం ప్రయత్నించినవన్నీ సాధించుకుంటుందన్న నమ్మకం లేదు. ఈ శరీరం ప్రయత్నించినవి సాధించుకోవచ్చు, సాధించుకోలేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ శరీరమునకు సంబంధించినటువంటిది ఏ విషయము నా చేతిలో లేదు. అసలు ఈ శరీరము పుట్టుక నా చేతిలో లేదు. ఎందుకు పుట్టిందో, ఎందుకు పుట్టానో నేను నాకు తెలియదు. పోని పుట్టాను, ఏదో బతుకుతున్నాను. ఎందుకు బతుకుతున్నామంటే శరీరం ఉంది కనుక, ఈ శరీరంలో ఆకలి ఉంది కనుక, పంచేంద్రియములు ఉన్నవి కనుక, ఆ పంచేంద్రియములకు కోరికలు ఉన్నవి కనుక అవి తీర్చుకోవడానికి ప్రయత్నించుకొని బతుకుతున్నా. ఆ ప్రయత్నంలో ధనమనో, ఇంకా కుటుంబ సభ్యులను, ఇంకా మిగిలిన అన్ని కోరికలు, అవన్నీ అవసరాలు కాబట్టి వాటి కోసం పరుగులు పెడుతున్నా. కానీ రియల్గా అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నానంటే నా దగ్గర ఆన్సర్ లేదు. మరి ఎందుకు మరణిస్తాను? ఆన్సర్ లేదు. ఎప్పుడు మరణిస్తాను? ఆన్సర్ లేదు. ఎప్పుడు అనారోగ్యం వస్తుంది? ఆన్సర్ లేదు. ఎప్పుడు నాకేం జరుగుద్ది? ఆన్సర్ లేదు. ఇప్పుడు నేను సుఖంగా ఉంటానా, దుఃఖంగా ఉంటానా? ఆన్సర్ లేదు. కానీ నాకేం కావాలి? నాకు ఎప్పుడూ సుఖమే కావాలి. ఇది కోరిక. సత్యదృష్టిలో ఈ శరీరపరమైనటువంటి ప్రశ్నలకి సమాధానం లేదు. తెలీదు నాకు. ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎంతకాలం హాయిగా ఉంటుంది తెలియదు, ఎప్పుడు దుఃఖానికి లోనవుద్ది తెలియదు, ఎప్పుడు అనారోగ్యాలు వస్తాయి తెలియదు, అసలు ఎప్పుడు ఏమవుద్దో తెలియదు, నిరంతరం ఎందుకు పెరిగిపోతుంది తెలియదు. ఆ తెలియదన్న ఆన్సరే ఉంది. అంటే శరీరము నేనే, శరీరము నాదే, కానీ నాకు దీని గురించి ఏం తెలియదు. చిత్రాచిత్రమైన విషయం. అంటే ఇప్పుడు ఈ శరీరము నేను అనుకుంటూ బతుకుతున్నాను, ఈ శరీరము నాది అనుకుంటూ బతుకుతున్నాను. ఈ శరీరం గురించి ఆలోచిస్తే ఇది చాలా పరిమితమైన శక్తి కలిగింది. గట్టిగా లాగ్ గోపు మీద ఎవరన్నా కొట్టారంటే ఆ దెబ్బ గట్టిగా తగిలితే అసలు చచ్చిపోతామో బతుకుంటామో కూడా తెలియదు. చిన్న ముళ్ళు గుచ్చుకున్నా భరించలేనంత నొప్పి. చిన్న నలక కంట్లో పడిందంటే ఇప్పుడు అది నలక బయటకు వచ్చే వరకు మనం భరించలేం. అంత సుకుమారమైంది, అంత సున్నితమైంది శరీరం. దీనికి ఎప్పుడు ఏం జరుగుద్ది అస్సలు తెలియదు ఇంత విశాల ప్రపంచంలో. అంటే ఇప్పుడు ఏమైంది? అసలు భయము అనేది ఎందుకు పుడుతున్నది? మూల కారణాలు తెలుసుకోవాలి ఇప్పుడు. అంటే నేను శరీరం అనుకున్నప్పుడు పుట్టేదే భయము. ఎందుకు భయం అంటే అసలు నాకు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇక్కడ తెలియదని వస్తుంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ నాకు ఇప్పుడు తెలియదని వస్తుంది. పోనీ నేను డబ్బు సంపాదిస్తే సుఖపడతాను, హాయిగా ఉంటాను, సుఖంగా ఉంటాను, సంపాదించేశాను, కోట్లు కోట్లు సంపాదించి, అలా కోట్లు సంపాదించడం నాకు తెలుసు. మా వాళ్ళే ఉన్నారు బోళ్ళు మంది, వాళ్ళకి ధనపరమైన ఏ లోటు లేదు. సుమారుగా 200-300 కోట్లు ఉన్న వాళ్ళు కూడా తెలుసు, మా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఆ పైన ఉన్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కానీ కొంచెం బాగా చనువుగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. కోట్లు, మామూలుగా కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అలా ఉన్నోళ్ళు మామూలుగా ఉన్నారు. 200-300 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళే. కానీ ఇందులో ఎవరు కూడా ధన సంపాదన ఆపలా. ధనం మాకు సరిపోయింది, మేము హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, మాకు భయం లేదు అని ఒక్కళ్ళు కూడా చెప్పలే.
పైగా ధనం ఎంత పెరుగుతుంటే వాళ్ళు అంత భయపడుతున్నారు. వాళ్ళకి సుఖభోగాలు అంటే ధనం ఎంత పెరుగుతుంటే అంత ఎందుకు భయపడుతున్నారంటే దాన్ని రక్షించుకోవటానికి, ధనాన్ని రక్షించుకోవడానికి భయపడుతున్నారు. చాలా కష్టంగా ఉంది దాన్ని రక్షించుకోవటం. అది ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఏమీ లేని వాడికి తెలియదు ధనం ఉంటే సుఖపడిపోతాను అనుకుంటాం. వాళ్ళకి అసలు సుఖమే లేదు. ఎందుకో తెలిసి దాన్ని ఇప్పుడు దాచుకోవటం రక్షించుకోవటం కష్టంగా ఉంది. అలానే ధనం సరిపోయిందని సంతృప్తి కూడా లేదు, ఇంకా సంపాదించాలన్న కాంక్ష ఉంది. ఆల్రెడీ సంపాదించింది దాచుకోవటం కష్టంగా ఉంది. ఎప్పుడు దొంగలు పడతారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు, ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడులు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఎవరు ఆక్రమించుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరు దౌర్జన్యాలు చేస్తారో తెలియదు. ఎందుకంటే ఒకటంటూ బెల్లం అంటూ ఉన్నాక ఏ వైపు నుంచి ఎన్ని రకాల చీమలు దాడి చేస్తాయో తెలియదు. ఎందుకంటే బెల్లం ఉంది అక్కడ. పోన్లే బెల్లం ఉంది కదా, ఇన్ని దాడులకు గురవుతున్నాం కదా, ఉన్నదాంతో తృప్తి పడిపోదామా అంటే మానసిక తృప్తి లేదు. ఇంకా బోల్డ్ బెల్లం కావాలి, బోల్డ్ డబ్బు కావాలి. అలా ప్రయాణిస్తూనే ఉన్నారు. అలా ఎందుకు ప్రయాణిస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఉందంటే లేదు, భయం ఉంది. ఎందుకనంటే ఆ ధనపు స్థాయికి అలవాట్లు పడిపోయారు. అలవాట్లు అంటే ఇప్పుడు విమానాల్లో తిరుగుతారు వాళ్ళు, ఎర్రబోసి ఎక్కలేరు, ఓ సైకిల్ తొక్కలేరు, ఓ నడిచి వెళ్ళలేరు, ఓ రిక్షాలో కూర్చొని వెళ్ళలేరు, ఒక ఆటోలో ప్రయాణం చేయలేరు. విమానాలలో మాత్రమే ప్రయాణం చేయగలరు. ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీలు సెకండ్ క్లాస్ ఏసీల్లో మాత్రమే ప్రయాణం చేయగలరు. ట్రైనుల్లో లేదా సొంత కారుల్లో, అది కూడా లగ్జరీ కార్స్. అంటే కనీసం 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొనుక్కున్న లగ్జరీ కార్స్లో వెళ్ళగలరు. మామూలు చిన్న చిన్న 10 లక్షలు 20 లక్షల కారుల్లో వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చేసినాయి. కారణం ఏంటంటే డబ్బు ఎక్కువ అవ్వటం వలన అసలు కాలు కింద పెట్టకుండా తిరుగుతున్నారు. ఏమాత్రం శారీరక శ్రమ లేదు, జస్ట్ మానసిక శ్రమ వాళ్ళకు ఉంది. అందుకని శరీరం అసలు కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. అసలు నడవలేరు, కాసేపు ఆయాసపడిపోతున్నారు. ఇప్పుడు నడవలేరు వాళ్ళు. శరీరం కిలోలు బరువు పెరిగిపోతుంది. లేదు కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు ఎక్సర్సైజులు అవి చేసుకుంటూ ఉంటారు, సెలబ్రిటీలు, అలా కూడా ఉండొచ్చు. కానీ డబ్బు సరిపోవట్లే. రక్షించుకోవడానికి ఇంకో భయం ఉంది, సరిపోవట్లేదని ఇంకో భయం ఉంది. పోనీ డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే నాకు అన్నీ జరిగిపోతాయి కదా, రక్షించుకోవచ్చు కదా, అందుకే కదా డబ్బు కోసం అందరం పరుగులు పెడుతున్నాం. అందులో డౌట్ ఏం లేదు. ఆహారం తినాలంటే డబ్బులు కావాలి, బట్టలు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి, భార్య పిల్లలు కుటుంబం, భర్త పిల్లలు కుటుంబం, తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుటుంబ పోషణకి డబ్బులు కావాలి. కనీస అవసరాలు అన్నింటికీ డబ్బులే కావాలి. పోని డబ్బులు వచ్చేసినాయి కదా, కనీస అవసరాలకు ఇబ్బంది లేదు కదా, కోట్లకే వచ్చేసాం కదా, ఇప్పుడు భయం ఎందుకు అంటే ఈ డబ్బు పోతుందేమో, నిలబెట్టుకోలేనేమో అని భయం. ఈ ఖర్చులకి అంటే ఇప్పుడు డబ్బు నాకు వచ్చిన ఖర్చులకు అలవాటు పడిపోయాను. ఇప్పుడు నేను నడిచి వెళ్ళలేను, సైకిల్ తొక్కలేను, నడిచి వెళ్తానికి నాకు శక్తి సరిపోదు ఇప్పుడు. ఎందుకంటే నేను శరీరాన్ని కష్టపెట్టలే, సైకిల్ తొక్కలేను, రిక్షా ఎక్కలేను, ఆటోలో కూర్చోలేను. ఎక్కలేనంటాం అనేది అహంకారం కాదు, శరీరం సహకరించట్లా. గుంటల్లో గతుకుల్లో నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది, ప్రయాణం చేయలేకపోతున్నా, అలిసిపోతున్నా. బాగా కంఫర్ట్గా లగ్జరియస్గా సోఫాల్లో కూర్చున్నట్టు లగ్జరీ కార్లు కొనుక్కొని ఆ కారులో అలా సీట్లు వాల్చుకొని పడుకుంటేనే ప్రయాణించగలుగుతున్నా. లేదా నేను ప్రయాణించలేకపోతున్నా, నా వల్ల కావట్లా. ఇంట్లో పరుపులు అంతే, మంచాలు అంతే, అన్నీ అంత లగ్జరియస్గా ఉంటేనే జీవితం. ఇప్పుడు అసలు ఇంత లగ్జరియస్గా శరీరాన్ని కుదపలేని ఎటువంటి శారీరక శ్రమకి గురి చేయలేని వాళ్ళు అసలు స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోవటం కూడా వాళ్ళకి పాపం కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే అది కూడా శ్రమతో కూడుకుందే. చక్కగా శరీరాన్ని అందంగా ఉంచుకున్న వాళ్ళు మాత్రమే స్త్రీ పురుష శారీరక కోరికలు కూడా చక్కగా తీర్చుకోగలరు. బలంగా ఉంచుకోవాలి, శరీరం దృఢంగా ఉండాలి, దాన్ని కదపగలగాలి. ఇప్పుడు వీళ్ళకి పాపం కోరికలు ఉంటాయి, కానీ శరీరాలు ఊబకాయాలు వచ్చేసి కష్టపడలేక స్త్రీ పురుష శారీరక సుఖాలు కూడా సంతృప్తిగా పొందలేరు. మళ్ళీ అదొక బాధ. ఇన్నైనాక అసలు శరీరం కష్టపడలేదు కదా, ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందో, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో, లేకపోతే ఏ అనారోగ్యాలు వస్తాయో, ఏ ఊబకాయం ఎడు తీసుకెళ్తుందో, ఏ బీపీ వస్తుందో, ఏ షుగర్ వస్తుందో, ఏ జబ్బులు వస్తాయో, అదొక భయం.
మళ్ళీ శరీరం ఎందుకు అంటే భయం ఎందుకు పుడుతుంది అన్నదానికి చెబుతున్నా. డబ్బు వస్తే పని భయం పోద్దా అంటే డబ్బు వెనక పడుతున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళకి భయం ఇంకా పెరిగింది. ఒక రిక్షా అతనికి ఉండేటువంటి భయం కంటే ఒక కోటేశ్వరుడికి ఉండే భయం 100 రెట్లు ఎక్కువ ఉంది. ఎలా ఉంటుందండి? ఉండదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఆ స్థాయికి వెళ్ళినా, లేదా జ్ఞానంతో ఆలోచించినా, లేదా అటువంటి వాళ్ళు మీకు స్నేహితులుగా బాగా క్లోజ్ రిలేషన్ ఉన్నా మీకు అర్థమవుద్ది. ఇప్పుడు రిక్షా అతనికి ఏముంది? అసలు అతని దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. శరీరం నిరంతరం కష్టపడుతుంది, రిక్షా దొక్కుతున్నాడు, నిరంతరం కష్టపడుతుంది కాబట్టి ఆ శరీరానికి జబ్బులు రావు. కష్టపడటం అలవాటే కనుక నడిచి వెళ్ళిపోతాడు, రిక్షాలో వెళ్ళిపోతాడు, ఎర్రబోసి ఎక్కేస్తాడు, ఆ భార్య పిల్లలతో ఏదో గడిపేస్తాడు. రోజు కష్టపడటం అలవాటే కాబట్టి అది తెచ్చుకున్న దాంతో హాయిగా తినగానే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కష్టపడిన శరీరానికి నిద్ర కూడా రాదు, నిద్ర రాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇలాగ ఇలా వందల వేల లక్షల విషయాలు ఉన్నాయి. అంటే శరీరం యొక్క ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే శరీరం యొక్క స్థితి గతి, శరీరము నేనన్న భావన, శరీరములో పరిమితిలో దాని యొక్క స్థితి గతి చాలా బలహీనంగా ఉంది. డబ్బు పెరిగిన కొద్దికి ఇంకా బలహీనమైపోతుంది అది. పైగా మళ్ళీ డబ్బు పోద్దామని భయం. పోన్లే డబ్బు వచ్చింది, పోదు, జాగ్రత్తగా దాసం, అసలు పోన కూడా పోనంత పటిష్టంగా దాసం అనుకుందాం కాసేపు. ఇప్పుడు అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ బతికేస్తున్నారా? డబ్బుతో జబ్బు తగ్గిపోతుందా? లేదా డబ్బు ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. అసలు డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు ఉంటాయి, మీరు చూసుకోండి కావాలంటే. సౌకర్యాలు ఎక్కువ ఎవరెవరికి ఉన్నాయో, అంటే డబ్బుతో వచ్చే సౌకర్యాలు ఎవరెక్కువ వాడుకుంటున్నారో వాళ్ళకి జబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా శరీరాన్ని కష్టపెట్టి జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం జబ్బులు తక్కువ ఉంటాయి. అయితే జబ్బులు శరీరపరంగా వచ్చేవన్నీ మళ్ళీ భౌగోళిక పరమైన బోల్డ్ ప్రమాదాలు ఉన్నాయి. సునామీలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, పిడుగులు పడటం ఉంది, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, ఇవి కాక వైరస్ క్రిములు ఉన్నాయి. కరోనా అనే వైరస్ అసలు ప్రపంచం మొత్తాన్ని పడుకోబెట్టేసింది లోపల బయటకు రాకుండా. అలా వైరల్ ఇవి ఉన్నాయి. ఇంకా దానికి డబ్బుతో సంబంధమే ఉంది? దానికి డబ్బుతో సంబంధం లేదు. బ్యాక్టీరియాకి డబ్బు గురించి తెలీదు, చక్కబెట్టేసుకుంటుంది ఎవరినైనా. అప్పుడు వాళ్ళకే శరీర భయం ఉంది, పైగా డబ్బు పెరిగినాక డబ్బు భయం ఉంది. పోగొట్టుకునేవి ఎక్కువ ఉన్న కొద్దీ పోగొట్టుకుంటానేమో అన్న భయం కూడా పెరుగుతూ ఉంటుంది. తక్కువ ఉన్నాయి అంటే పోగొట్టుకునేవి తక్కువ ఉన్నప్పుడు లేవు అన్న బాధ ఒక్కటే తప్ప భయం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. భయం అని అడిగారు కాబట్టి ప్రశ్నలు భయం గురించి అవుతుంది. పోగొట్టుకునేవి పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత డబ్బు పెంచుకుంటే అంత భయం పెరుగుద్ది, ఎన్ని బంధాలు పెంచుకుంటే అంత భయం పెరుగుద్ది, ఎన్ని వస్తువులు పెంచుకుంటే అంత భయం పెరుగుద్ది, ఎన్ని సంపదలు ఏ రకాలుగా పెంచుకుంటే అంత భయం పెరుగుద్ది. మనం ఎంత పెంచుకుంటూ ఉంటే భయస్థాయి అంత పెరుగుతూ ఉంటుంది. అంటే పోగొట్టుకునేవి కోల్పోయేవి ఎక్కువైన కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. పోగొట్టుకునేవి కోల్పోయేవి తక్కువ ఉన్న కొద్దీ లేవన్న బాధ తప్ప భయం ఉండదు. లేవన్న బాధ ఉంటుంది, భయం ఉండదు. అలాగే శరీరము నేనన్నప్పుడు ఎంతటి వాళ్ళ శరీరమైన పరిమితమైందే. ఇప్పుడు మీతో ఇవన్నీ మాట్లాడుతున్నాను కదా, నేనేదో గొప్ప ధైర్యవంతుడిని అనుకుంటున్నారా? ఏమీ కాదు. ఇప్పుడు భయం గురించి చెబుతున్నానంటే భయం నాకు తెలిసి ఉండాలి కదా. భయం నాకు తెలిసి ఉండాలంటే అది నా జీవితంలో ఉండాలి కదా. నా శరీర పరంగా, నా మనోపరంగా, నా బంధాల పరంగా, నా డబ్బు పరంగా నాకు ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక, మానసిక, సామాజిక, శారీరక, కుటుంబిక అన్ని రకాలుగాను నాకు భయం ఉండకపోతే నేను భయం గురించి మీకు ఎలా చెప్పగలుగుతాను? నేనే కాదు, ఎవరు చెప్పినా వాళ్ళకి ఆ భయం తెలుసు అని అర్థం. భయం గురించి తెలియని వాళ్ళు భయం గురించి ఎలా చెబుతారు? ఇప్పుడు చీకటి ఎలా ఉంటుంది అంటే నల్లగా దట్టంగా వెలుగు లేకుండా ఉంటుంది, ఏమీ కనపడదు కంటికి. చీకట్లో అసలు కంటికి ఏమీ కనపడదు, అలా ఉంటుంది చీకటి. అక్కడ వెలుగు ఉండదు. మనం ఆ చీకట్లో ఏమి చేయలేము, నడవలేము, ప్రయాణించలేము, ఏమి చేయలేము. అందువలన చీకటి భయాన్ని కలిగిస్తుంది, భయంకరంగా ఉంటుంది అని ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి. చీకటిని అతను చూశాడు, అనుభవించాడు, ఏమి చేయలేకపోయాడు, ఆ చీకట్లో ఏం కనపడలేదు కనుకనే తన అనుభవాలన్నీ చెబుతున్నాడు.
మొత్తంగా అవన్నీ కలిపి తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భయంకరంగా అనిపించింది, భయంగా అనిపించింది, అందుకని చెబుతున్నాడు. అలా ఎవరైనా అనుభవం లేదని చెప్పలేరు. భయం అందరికీ అనుభవమే. ఏదో గొప్పోళ్ళు భయాన్ని జయించేసిన వాళ్ళు భయం గురించి చెబుతున్నారు అనుకోబాకండి. భయం గురించి మాట్లాడుతున్నారంటే భయం బాగా తెలిసిన అర్థం. అంటే ఎందుకు చెబుతున్నానంటే శరీరము నేను అనుకుంటే తప్పదు. ఇది ఇందాకే చెప్పాను మీకు. శరీరము వెళ్ళి పనిచేస్తుందా? ప్రపంచంలోకి శరీరం వెళ్ళి విషయాలను తెచ్చుకొని అనుభవించింది, ఓకే, అంతవరకు అందరం ఒప్పుకుంటాం. మనమేగా తిరిగి ప్రయత్నిస్తున్నాం రోజు ఈ శరీరం నేను అనుకొని. అలా మనం ప్రయత్నించి గ్రహించిన విషయాలన్నీ, అనుభవించిన విషయాలన్నీ అనుభవాలుగాను గ్రహించిన విషయాలుగాను మనలో మనసుగా నిక్షిప్తమైంది మన ప్రాణశక్తిలో. ఇది సత్యము, ఇందులో డౌట్ ఏం లేదు. సహజ సామాన్యంగా అందరికీ ఇది సత్యమే. సహజ సామాన్యంగా అంటే ఏమి ఆలోచించకపోతే. కానీ అసలు సత్యమేంటి? ఈ సహజత్వంలో నిజమైన సత్యమేంటి అంటే శరీరము కదలాలంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి లేకపోతే శరీరం కదలలేదు. ప్రాణశక్తి లేకపోతే కన్ను చూడలేదు, చెవి వినలేదు, ఏ రకమైన పని జరగదండి. చచ్చిపోయాడు, పూర్తి చేయడం, కాల్ చేయడం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలోకి బయటకు వెళ్ళి శరీరము ద్వారా విషయాలను గ్రహించింది ప్రాణశక్తి, లేదా శరీరం వెళ్ళి గ్రహించుకొస్తుందా? రెండు నిజాలే, అందులో డౌట్ లేదు. కానీ మీరు ఏ నిజాన్ని స్వీకరిస్తారు అంటే ప్రాణశక్తిలో ఇప్పుడు శరీరము ద్వారా, శరీరము ప్రాణశక్తితో కదిలి శరీరము ద్వారా గ్రహించి అదంతా మనసుగా నిక్షిప్తమవుతున్నది. నేను మనసు శరీరముల కలయికతో జీవిస్తున్న జీవిని, నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది అని నేను తీసుకున్నప్పుడు నాకు పరిమితమైపోయింది. మనసులో నేను గ్రహించిన విషయాలన్నీ పరిమితము, శరీరముగా నేను పరిమితము. అసలు శరీరం గురించి నాకేం తెలియదు, నా శరీరం గురించి నాకేమీ తెలియదు, ఎప్పుడేమైపోద్దో తెలియదు. ఆ తెలియని దానమే భయం అయిపోయింది. ఆ భయానికి తోడు ఈ శరీరానికి ఎన్ని బంధాలు బాంధవ్యాలు ఏర్పరచుకున్నాను, సంపదల రూపంలో కానీ మనుషుల రూపంలో కానీ, అవన్నీ కూడా భయాలను పుట్టిస్తాయి. అంటే ఎన్ని తగిలించుకుంటుంటే, ఎన్ని పెంచుకుంటుంటే అంత భయం పెరుగుతూ ఉంటుంది. అలా కాకపోయినా శరీరము నిస్సహాయమైంది, నాకు తెలియదు. దాని చేతిలో దాన్ని రక్షించుకోవడం దాని చేతిలో లేదు. ఆ శరీరం ఎప్పుడైనా ఏదైనా అయిపోవచ్చు. కాబట్టి అది సహజ భయంగా ఉంటుంది. ఇప్పుడు భయం బాగా పెంచుకునేవాళ్ళు ఎవరంటే విషయములు, వస్తువులు, సంపదలు, బంధములు బాగా పెంచుకుంటున్న వాళ్ళు ఎవరో వాళ్ళు భయం బాగా పెంచుకుంటూ ఉంటారు. సమస్యలు బాగా పెంచుకుంటూ ఉంటారు, దుఃఖములు బాగా పెంచుకుంటుంటారు, బాధలు బాగా పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ కలిపితే భయం. ఎందుకని? ఎన్ని పెరుగుతుంటే అన్ని సమస్యలు పెరుగుతాయి, ఎన్ని పెరుగుతుంటే అంత దుఃఖాలు పెరుగుతాయి, ఎన్ని పెరుగుతుంటే అన్ని బాధలు పెరుగుతాయి, ఎన్ని పెరుగుతుంటే అంత నీ పెంచుకున్నవన్నీ నీకు బరువు అవుతూ ఉంటాయి. ఆ బరువు భయం. ఇప్పుడు ఎంత తక్కువ ఉంటే తక్కువ ఉన్నాయి ఎక్కువ లేవని బాధే తప్ప భయం ఉండదు అక్కడ. ఎందుకంటే పోగొట్టుకోవడానికి ఏమి లేదు నా దగ్గర. అయితే అక్కడ కూడా భయం ఉంటుంది. ఏంటో తెలుసా? రేపు ఏదైనా వస్తే, ఏ జబ్బు వస్తే డబ్బు లేదు కదా, ఎలా? ఏ పిల్ల పెళ్లి చేయాలంటే డబ్బు లేదు కదా, ఎలా? ఏ పిల్లడిని చదివించాలంటే డబ్బు లేదు కదా, ఎలా? మళ్ళీ ఇదొక భయం ఉంది, అది భయమే. నిరంతరం శరీరం అనగానే ఉన్నది భయమే. అది మానసిక భయంగాను పనిచేస్తుంది, శారీరక భయంగాను పనిచేస్తుంది. భయం అనేది భావన కాబట్టి మానసికము, దానికి తదనుగుణముగా శరీరము కంపిస్తుంది. భయం ఎక్కువైంది అనుకోండి, చెమటలు పెట్టేస్తాయి, గుండెదాడి వచ్చేస్తుంది, ఆలోచన సరిగ్గా చేయలేము, కాళ్ళు చేతులు వణుకుతాయి. శరీరంలో కూడా దాని ప్రభావం ఉంటుందిగా. కాబట్టి ప్రతి మనోభావము శరీరాన్ని కంపింపజేస్తుంది. మరి ఇప్పుడు ఈ భయం ఎలా పోవాలి? భయం పోవాలనే మనుషులందరూ ఏం చేస్తున్నారంటే బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. రోజు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయించుకుంటారు. ఎక్కడ ఏది వచ్చేస్తుందో అని అది రాకముందే మందులు వాడేద్దామని ప్రయత్నిస్తారు. ఇంట్లో అనేక సౌకర్యాలు చేసుకుంటారు. నేను నా వాళ్ళు నాది అంతా బాగుండాలని విశ్వ ప్రయత్నం చేసుకుంటారు. అది బాగుండటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. పాపం ఇక వస్తువులు, విషయాలు మొత్తంగా చెబితే డబ్బు. ఇక ఎంత సంపాదించినా
తృప్తి లేనంత సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకని భయం పోవట్లేదు అసలు. ఇప్పుడు ఈ డబ్బు ఎందుకు? భయం కోసం. నేనేమవుతాను, నా కుటుంబం ఏమవుద్దు, నా పిల్లలు ఏమవుతారు. అందుకని దొరికినంత సంపాదించేస్తే ఒకవేళ కోట్లు వెళ్ళిపోయిన పర్వాలేదు, మా పిల్లలకు భయం లేకుండా ఉంటుంది, వాళ్ళకిద్దాం, ఇంకా మిగిలితే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇదంతా భయమే. ఇలా సాగిపోతానే ఉంటుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఉన్న ఆప్షన్లు రెండే. ఏంటి రెండు ఆప్షన్లు అంటే, అసలు శరీరం ఎలా పనిచేస్తున్నది అంటే, శరీరము ప్రాణశక్తి వలన పనిచేస్తుంది. ప్రాణశక్తి ఎలా ఉన్నది అంటే, ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. కావాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ పరిశీలించవచ్చు. ఏముంది, పరిశీలించుకోవడమే. మనది ఎలాగో చదువు కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకుందాం. ప్రాణశక్తి ఎలా ఉన్నది అంటే గమనించుకోవాలి. ఇప్పుడు శరీరం ఎలా ఉందో తెలుస్తుంది నాకు. మనసు ఎలా ఉన్నది? ఆలోచనలుగా, భావాలుగా, జ్ఞాపకాలుగా ఉంది. నేనే పేర్లు పెట్టుకున్న ఆలోచనలని, భావాలని, జ్ఞాపకాలని. అదేగా మనసు. అవును, అదేనండి మనసు. ఆలోచనలలో ఏమున్నవి? నేను ఈ శరీరంతో బయట గ్రహించిన అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఏమున్నాయి? నేను చెట్టుని చూశాను, చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక కాయ ఉంది, ఆ కాయ తింటే బాగుంటుంది, అది తిన్నాను, దాని రుచి కూడా నాకు తెలుసు. చెట్టుకు ఒక పువ్వు ఉంది, దాని వాసన బాగుంటుంది, ఆ పువ్వును చూశాను, వాసన చూశాను, ఆ చెట్టుకున్న సమస్తము కొమ్మలు రెమ్మలు అన్నీ తెలుసు, చెట్టు తెలుసు, పువ్వు తెలుసు, ఆ పువ్వు రంగు తెలుసు, దాని వాసన తెలుసు. అది మనసులో ఉంది, అది అనుభవించింది శరీరం. అంటే మనసులో ఇవన్నీ ఫోటో ప్రింట్ల కింద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనసులో ఉన్న చెట్టు పండు మళ్ళీ తినగలనా, మళ్ళీ రుచి తెలుసుకోగలనా? అబ్బాబ్బే, మనసులో ఉన్నది అసలు నాకు ఏమాత్రం ఉపయోగపడదు. అద్దంలో బొమ్మలాగా ఉంది అంతే. అది ఇప్పుడు అద్దంలో ఒక స్వీట్ షాప్ ఉంది, స్వీట్ షాప్ లోపల అద్దంలో బొమ్మలు ఉన్నాయి. లేదా ఒక అద్దం ముందు స్వీట్ ప్లేట్ ఒకటి అద్దం ముందు పెట్టాం. ఈ స్వీట్ల యొక్క ప్రతిబింబం అద్దంలో పడింది. అద్దంలో పడినటువంటి ప్రతిబింబంలో స్వీట్ని తినగలమా? తీసుకొని తినలేంగా. అలాగే మనసులో అన్ని ప్రతిబింబాలే ఉన్నాయి. అవి గుర్తు వస్తాయి తప్ప దాన్ని అనుభవించడం మళ్ళీ కుదరదు. కాబట్టి కుదరదు కనుకనే గుర్తొచ్చినప్పుడు అలా అనుభవించాలని నేను శరీరంతో బయటకు వెళ్తున్నా మళ్ళీ. అంటే ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ కూడా పనికొచ్చేవా అంటే దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. కాకపోతే మళ్ళీ నేను వెళ్ళి ప్రయత్నించి మళ్ళీ వాటిని సాధించుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటా. ఏది? శరీరంతో అనుభవించడానికి. ఇవన్నీ మనసులో ఉన్నాయన్నీ కూడా కేవలము అద్దములో బొమ్మల వలె ప్రతిబింబములు. అంటే ఇప్పుడు మనసు ఎలా ఉన్నది? ఏమీ లేదు, జ్ఞాపకాలుగా ఉంది. దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, బయట పదార్థంలాగా అసలు లేదు. మరి నాలో మనసు ఉందన్న లేదంటాయండి. అంటే దానికి రంగు, రుచి, వాసన లేవు, పదార్థంలాగా లేదు. కానీ మనసు ఉంది, ఆలోచనలు కదులుతున్నాయిగా, నాకు తెలుస్తున్నాయిగా, నాలో భావాలు నాకు అన్నీ అర్థమవుతున్నాయిగా. నాకు మొత్తంగా దాని దృశ్యం తెలుస్తుంది, దాని శబ్దం తెలుస్తుంది, దాని స్పర్శ తెలుస్తుంది. అంటే ఎలాంటి స్పర్శను అనుభవించానో అనుభవం తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది. దాన్ని అవన్నీ నా లోపల మనసులో ఉన్నాయి, నాకు తెలుసు. అందుకే మళ్ళీ ఇంకోసారి దాన్ని గుర్తించగలుగుతాను. ఈ వాసన ఇది, ఈ రూపం ఇది, అలా గుర్తించగలుగుతాను. ఇతను మా అబ్బాయి, మా ఆవిడ, వీళ్ళందరినీ అసలు ఎలా గుర్తించగలుగుతున్నాను నేను? నాకు ఇంతకుముందు ఈ రూపం తెలుసు కనుక, అవన్నీ మనసులో ఉన్నాయి కనుక గుర్తించగలుగుతున్నా. కానీ అవి ఉపయోగపడవు, ప్రతిబింబాలు. వాటిని వినియోగించుకోవాలి, మళ్ళీ అవి పొందాలి అంటే బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. సరే, ఇప్పుడు మన మనసు రూపం ఎలా ఉంది? అది మన పాయింట్. ఇక్కడ పదార్థములలో రూపం బయట ప్రపంచంలో ఉంది, అదే మనసులోకి వచ్చింది. విషయాల రూపం బయట ప్రపంచంలో ఉంది, అదే మనసులోకి వచ్చింది. శబ్దస్పర్శ రూపరస గంధములుగా సృష్టి అంతా ఉంది, అదే మనసులోకి వచ్చింది. శరీరం అనేటువంటి ఇంద్రియముల అనుభవముల ద్వారా మనసులో అది ప్రతిబింబాల కింద ఉంది, ఉపయోగపడదు. పోన్లే, మనసు ఎలా ఉంది? ఆలోచనగా ఉంది. ఆలోచన ఎలా ఉంది? తెలీదు. ఆలోచన ఎక్కడుంది? తెలీదు. ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో అసలు తెలీదు. అసలు ఉందా లేదా తెలియదు అంటున్నారు కదా. ఉందండి బాబు, స్పష్టంగా ఉంది. నాకే కదా ఉంది, అదేగా భయం అంటున్నాం. అసలు ప్రశ్న వేసుకుంది అది కదా, ఈ భయం ఏంటని.
ఆ భావాలే కదా భయము, బాధ, దుఃఖము, ధైర్యము, సుఖము, ఆనందము, సంతోషము, ఇవన్నీ భావరూపాలే కదా. స్పష్టంగా భావాలు ఉన్నాయి. మరి ఉన్న భావాలు ఎలా ఉన్నాయో తెలియకపోవటం ఏంటి అంటే, నాకు తెలిసేది శబ్దస్పర్శ రూపరస గంధములుగానే. అలా లేవు అయ్యి, అలా లేవు లోపల ఆలోచనలు, భావాలు ఉన్నవని తెలుస్తున్నాయి తప్ప ఏ రూపము లేదు, ఏ శబ్దము లేదు, ఏ దృశ్యము లేదు, ఏ వాసన లేదు, ఏ స్పర్శ లేదు, ఏమీ లేదు. అసలు ఎక్కడుందో కూడా తెలీదు. ఉందని నాకు తెలుస్తుంది అంతే. అంతే తప్ప నా శరీరంలో ఫలానా ఈ పార్ట్లో ఇక్కడ ఇది ఉంది, మనసు ఉందని చెప్పడానికి తెలియదు నాకు. ఎక్కడుందో కూడా తెలియట్లా. ఆ స్థితినే శక్తి స్థితి అని పేరు పెట్టారు. అది ఆత్మశక్తి అన్నా, ప్రాణశక్తి అన్నా, శక్తి అన్నా ఉన్నది, కానీ ఎలా ఉన్నదో తెలియదు. ఉన్నదని మాత్రం రూఢిగా తెలుసు, 100కి 100 పాళ్ళు సత్యము. ఉన్నది అన్నది ఎలా ఉన్నది అన్నది అసలు దానికి చెప్పడానికి లేదు, తెలియదు. ఎందుకని? నిజంగా లేదు, దానికి ఏ రూపం లేదు. జాంపండు ఎలా ఉన్నది చెప్పచ్చు, ఎందుకని ఓ రూపం ఉంది, దానికి అలా రూపం లేదు. ఈ వాసన ఎలా ఉన్నది, ఈ పువ్వు వాసన ఎలా ఉన్నది చెప్పచ్చు, ఎందుకంటే వాసన పీల్చాం. కానీ దానికి చెప్పలేం, ఎందుకంటే దానికి అసలు వాసనే లేదు, అక్కడ పువ్వే లేదుగా, వాసన ఎక్కడి నుంచి వస్తుంది? రంగు ఎలా ఉన్నది చెప్పచ్చు, ఇది ఎర్ర రంగు, నల్ల రంగు, తెల్ల రంగు. అసలు అక్కడ రంగే లేనప్పుడు అదండి ఎరుపు తెలిపేట జీవితం. ఏ గాలి తగిలింది, అబ్బా వేసవకాలం అచ్చటి గాలి తగిలింది, ఏసీ దగ్గర కూర్చున్నాం చల్లగాలి తగిలింది చెప్పచ్చు, స్పర్శ. అసలు అందులో స్పర్శ లేదు, స్పర్శకు సంబంధించిన ఏ వస్తువులు లేవు. అందువల్ల అది ఎలా ఉన్నది అన్నప్పుడు ఖాళీగా ఉన్నది, అక్కడ ఏమీ లేని స్థితిలో ఉన్నది. కానీ ఉన్నది, ఉన్నది అంటే ఉన్నది అన్న స్థితిలో ఉన్నది అంతే. ఉన్నట్టుగా ఉన్నది, ఉన్న స్థితిలో ఉన్నది. అక్కడ ఉన్న స్థితి ఏంటంటే ఉన్నది అన్న స్థితి, అంతకు మించి ఇంక చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. అందుకని ఉన్నది అదే, దాన్నే శక్తి అన్నారు. ఏది ఉన్నదో అది శక్తి. అది ఎలా ఉంటుంది? ఏమీ లేనట్టుగా ఉంటుంది. ఏమీ లేనట్టుగా అంటే నాకు తెలిసిన ఏమీ లేనట్టుగా. నేను ఉన్నవని ప్రపంచంలోనూ నా శరీరంలోనూ ఉన్నవని నేను భావించుకుంటున్నటువంటివి ఏమీ లేనట్టుగా. అంటే ఈ శరీరం మాంస పదార్థం, బొయ్యకులు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, కళ్ళు ఉంది, కనపడుతుంది, అలా కూడా అక్కడేం లేదు. బయట ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, అలా కూడా అక్కడేం లేదు. అంటే ఉన్నది, ఉన్నవి అని నేను అనుభవిస్తూ తెలుసుకుంటూ వేటినైతే ఉన్నవని నమ్ముతున్నాను, ఆఖరికి నా శరీరంతో సహా నేనని నమ్ముతున్నానో అలా అది లేదు. అది ఎలా ఉన్నది? ఖాళీగా ఉన్నది. అంటే నాకు తెలిసిన భాషలో చెప్పాలని ఖాళీగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, మౌనముగా ఉన్నది, నిశ్శబ్దముగా ఉన్నది, ప్రశాంతముగా ఉన్నది, నిర్మలముగా ఉన్నది, నిశ్చలముగా ఉన్నది, అలా చెప్పుకోవచ్చు. అది కూడా మళ్ళీ నాకు తెలిసిన భాష. రియల్గా ఏంటి అసలు ఇన్ని మాటలు మాట్లాడకుండా అంటే ఉన్నది అదే, ఉన్నది అన్న స్థితి అక్కడ ఉంది అంతే. ఇవన్నీ వెళ్ళి ఉన్నది అన్న స్థితిలో కలవటం వలన, అంటే శరీరము ద్వారా, ఇంద్రియముల ద్వారా ప్రపంచము నుండి నేను గ్రహించి అనుభవించిన విషయములన్నీ నా లోపల ఉన్నటువంటి ఉన్నది అన్న స్థితిలో కలవటము ద్వారా అవి కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, ప్రతిబింబములుగా అయిపోయినాయి. ఎందుకని? ఉన్నది అన్న స్థితిని చేరి అవి సజీవత్వమును పొంది ప్రతిబింబములుగా తయారైనాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఉన్నదిలో ఉన్నాయి, అందుకని అవి కూడా ఉన్నాయి. అదే మనసు. ఉన్నదిలో ఉన్నవన్నీ మనసు. ఉన్నది అన్న స్థితి ఉంది, ఆ ఉన్నది అన్న స్థితిలో ఉన్నవన్నీ మనసు. అవి ప్రతిబింబములుగా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే ఆ స్థితే ఉన్నది అన్న స్థితి, ఉన్న స్థితి అదే. అది ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు, ఓన్లీ ఉంది అంతే. అదే ప్రాణశక్తి, అదే శక్తి, అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము, మొత్తంగా శక్తి అది. ఓహో, శక్తి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బేసిక్గా దాని గురించి ఏం చెప్పగలమంటే ఉన్నది అన్న స్థితి ఏదో నాలో ఉన్నది అని నాకు అనిపిస్తున్నది, బయట కాదు, నాలో నాకు అనిపిస్తున్నది.
నాలో ఉన్న స్థితి ఏదో, ఉన్నది అని నాకు అనిపిస్తున్న స్థితి ఏదో, అది శక్తి స్థితి. బయట కాదు, నాకు అనిపిస్తున్నది, అది శక్తి స్థితి. ఇప్పుడు ఈ శక్తి లేకపోతే శరీరం కదలదు. అంటే ఈ ఉన్నది అనేది శరీరములో ఉండటం వలన శరీరము కూడా ఉన్నదని నాకు అనిపిస్తున్నది. చిత్రం ఇది ఇక్కడ. ఇప్పుడు మన ఈ శరీరము కూడా నేను ఈ శరీరము అని మనకు అనిపించడానికి, నేను ఉన్నాను అని అనిపించడానికి, అంటే ఈ శరీరము ఉన్నది, ఇది నేనే అనుకుంటున్నాను, అందుకని నేను ఉన్నాను అనిపించడానికి కారణము ఉన్నది అన్న ఆ స్థితి ఈ శరీరములో ఉన్నది, ఈ శరీరముతో ఉన్నది, ఈ శరీరము ఆ స్థితిలో ఉన్నది. అందువలన శరీరము ఉన్నదనిపిస్తున్నది, ఎందుకంటే అది ఉన్నది అన్న స్థితి కనుక. ఇక్కడ జాగ్రత్తగా ఒక్కొక్క విషయం పట్టుకోవాలి. ఇది సాధనాపరమైన విషయాలు, ఇది చదువు. ఓ చదువుకున్న కుర్రోడు చక్కగా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అక్కడికి వచ్చేసిన కుర్రోళ్ళు, ఇంటర్మీడియట్ లేకపోతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసేవాళ్ళు ఎంత శ్రద్ధగా చదువుతారో అంతకంటే ఎక్కువ శ్రద్ధగా దీన్ని మీలో మీరు చూసుకోవాలి. చూసుకుంటే అది అది వంట పడుతుంది మనకి, అది అలా వంట పట్టాలి మనకి. శరీరము నేనని అసలు ఎందుకు అనిపిస్తున్నది, నేనని అసలు ఎందుకు అనిపిస్తున్నది అంటే ఆ ఉంది అన్న స్థితి శరీరములో ఉంది, శరీరముతో ఉంది. కొంచెం జ్ఞానం అర్థమైతే ఆ స్థితిలో శరీరం ఉంది. ఇప్పుడు మనకు అక్కడ దాకా అర్థమవుతుంది కాబట్టి, మనకు జనరల్గా అక్కడ దాకా అర్థమవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం శరీరంలో ఉందనుకుందాం, అంతే, శరీరంలోనే ఉందనుకుందాం. దాన్ని బట్టి ఆ స్థితితో శరీరము కలిసి ఉండటం చేత శరీరము ఉన్నదని మనకు అనిపిస్తున్నది. ఆ ఉన్నదన్న శరీరమును కదుపుతున్నది ప్రాణశక్తి కనుక, ఇప్పుడు మన శరీరమును కదుపుతున్నది ప్రాణశక్తి కనుక, ఇక్కడ శరీరము అది ప్రాణశక్తి అనేది ఉన్నది అన్న స్థితి కనుక, శరీర కదలికలకు అది మూలమై ఉన్నది కనుక శరీరము ఉన్నదని, కదులుతున్నదని, అది నేనే అని నాకు అనిపిస్తున్నది. ఎందుకని? రెండు, ఇప్పుడు ఉన్న స్థితి శరీరంలో ఉన్నది కనుక, ఉన్న స్థితితో శరీరము కలిసి ఉన్నది కనుక, ఉన్న స్థితికి చేరినవన్నీ ఉన్నట్టుగా అయిపోతున్నాయి కనుక. ఇప్పుడు మన మనసు ఎలా తయారైందంటే ఉన్న స్థితిని చేరినవన్నీ, ఆ ఉన్నది అన్న స్థితిని చేరినవన్నీ కూడా మనసు అయిపోతున్నాయి. ఎందుకని? అవి ఉన్నట్టుగా అయిపోతున్నాయి, అవి ఉండిపోతున్నాయి అక్కడ. కాకపోతే అవి అద్దములు ప్రతిబింబముల వల్ల ఉండిపోతున్నాయి. ఈ శరీరము కూడా ఆ స్థితితో కలిసి ఉండటము వలన, మన శరీరము కూడా ఉంది అన్న స్థితితో కలిసి ఉండటం వలన, ఆ స్థితితోనే కదులుతూ ఉండటం వలన ఉంది 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 అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఇది అసలు అర్థం కాదు. ఆ స్థితితో, అంటే ఉంది ఉన్నది అన్న స్థితితో శరీరము కలిసి ఉండటం వలన అది శక్తి స్థితి. శక్తి స్థితికి ఇంకే విశేషణాలు లేవు, ఇలా ఉంది అలా ఉందనే విశేషణాలు లేవు, కేవలం ఉన్నది. ఆ ఉన్నది అన్నటువంటి శక్తి స్థితితో, ఉంది అన్న శక్తి స్థితితో శరీరము కలిసి ఉండటం వలన శరీరము ఉందని అనిపిస్తున్నది. అంటే ఆ ఉన్నది అన్న దాంతో కలిసినవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. మీరు అందుకే మనం ప్రపంచం నుంచి శరీరంతో అనుభవించి మనసులో పడిన అనుభవాలన్నీ, విషయాలన్నీ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అయితే మనసులోకి వచ్చేటప్పటికి అవి ప్రతిబింబాలుగా నేను అనుభవించింది శరీరం. కానీ శరీరముతో అది కలిసిపోయి ఉండటం వలన, మాంస శరీరముతో అది కలిసిపోయి ఉండటం వలన శరీరము ఉంది అని అనిపిస్తున్నది. ఇక్కడ అనిపించేది శరీరము ఉంది అని. ఈ శరీరము ఉంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ ఉన్నది అన్న స్థితి మనకి కనిపించేది కాదు, వినిపించేది కాదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందేది కాదు. ఆత్మజ్ఞానములో మనం సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉండటం వలన ఆ స్థితిని ఊహించుకొని, భావించుకొని ఆ స్థితి పదాలు అర్థం చేసుకుంటున్నాం తప్ప అది అనుభవం లేదు. అంతే తప్ప
ఆ పదాలు అర్థం చేసుకుంటమే తప్ప అనుభవం లేదు. అందువలన అనుభవం శరీరంగా వస్తుంది. ఉంది అన్న స్థితి శరీరంతో తాకి ఉండటం వలన, దాన్ని కలిసి ఉండటం వలన శరీరానికి సజీవత్వం వచ్చేసి ఉంది శరీరమే అనిపిస్తుంది. ఉంది శరీరమే అనిపించినాక ఇప్పుడు నేను శరీరం అన్న భావన వచ్చేసింది. శరీరంతో కలిసి, శరీరంలో ఉన్న ఇంద్రియాలతో కలిసి అవన్నీ అనుభవించాలని ప్రయత్నిస్తూ సాగుతూ శరీరము నేనని సంపూర్ణంగా భావించుకున్నప్పుడు ఇప్పుడు శరీరం పరిమితికి లోబడిపోయింది. ఏమీ చేయలేదు, దానివల్ల ఏం కాదు. అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు చేస్తుందో తెలియదు, ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు జబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడేమవుద్దో తెలియదు, మొత్తం తెలియదు అన్నది తప్ప ఇంకేం తెలియదు దానికి. నన్ను నేను రక్షించుకోలేను, దాన్ని అది రక్షించుకోలేదు. అందువలన భయం ఉత్పన్నం అవుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ శరీరమునకు ఆధారమైనటువంటి ఉన్నది అన్న స్థితి ఏది ఉన్నదో, శక్తి స్థితి ఏది ఉన్నదో, అది నిజమైనటువంటి, సత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి శరీరమును కదుపుతున్న ముఖ్యమైనది. అది లేకపోతే శరీరం ఉండదు, కానీ శరీరం లేకపోయినా అది ఉంటుంది. ఆ విషయం తెలియాలంటే దాని ఎరుకులోకి వెళ్ళాలి. ఎందుకని అది ఉంటుంది అంటే దాంట్లో నశించేది లేదు. రూపం ఉంటే ఎప్పటికన్నా నశించిపోద్ది, శబ్దం ఉంటే కొంతసేపు తర్వాత ఆగిపోద్ది, వాసన ఉంటే ఆ పదార్థం పోగానే వాసన పోద్ది, రుచి అంటే ఆ పదార్థం అయిపోగానే రుచి అయిపోద్ది, స్పర్శ అంటే ఆ గాలి వీచినంతసేపు, అది తగిలినంతసేపు స్పర్శ ఉంటే తర్వాత ఉండదు. ఇలా నశించిపోయేదేది దానిలో లేదు కనుక, కేవలం అది ఉన్నది అన్న స్థితిలో ఉన్నది కనుక, ఆ శక్తి స్థితి అదే కనుక, నశింపుకు అవసరమైనది నశించిపోయేది అందులో ఏమి లేదు కనుక అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి ఆ స్థితి సత్య దృష్టిలో సత్యం. అది శరీరాన్ని కదిపేది అదే కనుక, అది లేకపోతే అసలు శరీరమే నిలబడదు కనుక శరీరాన్ని తీసి కాసేపు పక్కన పెట్టేస్తే ముఖ్యమైనది, విలువైనది ప్రాణశక్తి. ఎందుకని అది లేకపోతే శరీరం కదలదు, శరీరం పనికిరాదు. శరీరాన్ని కాల్చేస్తారు, పూర్తి చేస్తారు, మరణం అని పేరు పెట్టారు. కానీ దానికి మరణం లేదు. ఎందుకని అంటే దానిలో మరణించడానికి అసలు ఏమి లేదు, అక్కడ నశించడానికి ఏమి లేదు. అది శక్తి స్వరూపం. అది జస్ట్ ఉన్నదన్న ఒక స్థితే. ఆ స్థితి పేరు శక్తి. అంటే శక్తిని మీరు వెలుగులుగాను, కాంతులుగాను, జ్యోతులుగాను భావించుకుంటే నేనేం చేయలేను. శక్తికి అసలు ఏమీ లేదు అక్కడ, జస్ట్ స్థితి, ఉన్నది అన్న స్థితి. ఆ స్థితి నాశనం అవ్వదు, ఎందుకని నాశనం అవ్వడానికి అందులో ఏమి లేవు. ఆ స్థితికి పరిమితి లేదు, ఎంత ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, కానీ ఉందని మాత్రం తెలుసు. ఉందనేది నా అనుభవమే. అది లేకపోతే శరీరం మరణిస్తుందని కూడా తెలుసు, అది కూడా మనకు అనుభవమే. కాబట్టి శరీరం విలువైనదా, శక్తి విలువైనదా? ఇప్పుడు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులోకి వచ్చి విలువైనదేది, ముఖ్యమైనదేది అని మనం నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం అంటే ఈ చదువు అంతా చదువుకోకపోతే, ఈ విశేషాలన్నీ తెలుసుకోకపోతే, ఈ నిర్ణయం చేయకపోతే సహజ సామాన్యంగా శరీరమే నేను అనిపిస్తుంది, వెళ్ళిపోతాం. ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్పాను. ఉన్నది అన్న స్థితి శరీరంతో కలిసి ఉన్నది. ఆ స్థితికి లక్షణాలు లేవు, గుణాలు లేవు, స్వభావం లేదు, స్వరూపము లేదు, శబ్దస్పర్శ రూపరసగంధ వాసన లేవు. అందువలన ఆ స్థితి ఎలా ఉంటుందనేది నాకు తెలియదు కనుక ఆ స్థితితో కలిసి ఉన్న శరీరమే నాకు నేను అనిపిస్తుంది, ఉందనిపిస్తుంది. కానీ శరీరం ఉందనిపించి శరీరం నేను అనిపించేటప్పటికి అలా భావించుకుంటే బాగానే ఉంది, ఆనందంగానే ఉంది. కానీ శరీరానికి పరిమితి ఉంది. శరీరం శిథిలమైపోతుంది, శరీరం కదిలిపోతుంది, పెరిగిపోతుంది, తరిగిపోతుంది, జబ్బులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. నిత్యం ఈ శరీరాన్ని పోషించుకోవాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మలమూత్ర విసర్జన చేయాలి. దీనికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. మొత్తంగా కలిపి ఇప్పుడు ఇది శరీరము ఇలా ఎందుకుందో నాకు తెలియదు, దీనికి ఆకలి ఎందుకుందో నాకు తెలియదు, అసలు ఇది ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, దీనికి ఇలా ఇంద్రియాలు ఎందుకున్నాయో నాకు తెలియదు, ఆ ఇంద్రియాలకి కోరికలు ఎందుకున్నాయో నాకు తెలియదు, ఇదంతా మళ్ళీ మనసు ఎందుకు అవుతుందో నాకు తెలియదు, ఆ మనసు మళ్ళీ గుర్తు చేసి కోరికలకు పరిగెట్టమంటుంది ఎందుకో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళిపోతున్నా, ఆ మిషన్ ప్రకారం నేను బంద్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. శరీరం అనే యంత్రం ప్రకారం నేను బంద్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ నేనే ఆ శరీరం అనుకుంటున్నా నా యంత్రం అసలు నాకు ఏ విధంగానూ తెలియదు. అది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు పాడైపోద్దో తెలియదు, ఎప్పుడు చెడిపోద్దో తెలియదు, ఎప్పుడు మొత్తంగా నాశనం అయిపోద్దో తెలియదు. అందుకని శరీరము నేనన్న భావన ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆన్సర్ ఏంటి అంటే దానికి తెలియదు.
శరీరము అలా నేనని అనిపించడానికి మూలం ఏంటి? ఉన్నది అన్న స్థితి, శక్తి స్థితి. అది దీంతో కలిసి ఉండటం వలన, శక్తి స్థితి తెలియకపోవటం వలన, తెలుసుకునేది అందులో ఏమి లేకపోవటం వలన, కేవలం అది ఉన్నది అన్న స్థితి మాత్రమే అవ్వటం వలన శరీరం నేనని అనిపిస్తున్నది. ఇప్పుడు ఇదంతా చదువుకున్నాం, చెప్పుకున్నాం, ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు వివరించుకున్నాం కదా మనం. కాబట్టి ఇప్పుడు శరీరం ముఖ్యమా, శక్తి ముఖ్యమా అంటే ఏ ఆన్సర్ వస్తుంది? శక్తి ముఖ్యము అని ఆన్సర్ వస్తుంది. అప్పుడు శక్తిని నేను అనుకోగలనా? ఎందుకని శక్తే ముఖ్యంగా, శక్తి లేకపోతే శరీరం చచ్చిపోద్దిగా. శక్తిని నేనే అని అనుకోగలనా? ఆ శక్తి స్థితిలో ఉండగలనా? శక్తి స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? కేవలము ఉన్నది అన్న స్థితిలో ఉండిపోవాలి. అది నాకు తెలుస్తుంది, ఉన్నానని తెలుస్తుందిగా. కానీ ఆ ఉన్నానన్నది శరీరంతో కలిపేసుకున్నాను నేను. శబ్దస్పర్శ రూపరస గంధములు అలవాటు అయిపోయినాయి, పంచేంద్రియములతో ప్రపంచంలో తిరగటం అలవాటు అయిపోయింది, అవన్నీ చూడటం అలవాటు అయిపోయినాయి. కాబట్టి ఏదన్నా ఉంటేనే ఉన్నట్టుగా భావించుకుంటున్నా. శబ్దం అన్న ఉండాలి, స్పర్శ అన్న ఉండాలి, రూపం అంటే దృశ్యం అన్న ఉండాలి, రుచి అన్న ఉండాలి, వాసన అన్న ఉండాలి, లేకపోతే నాకు లేనట్టు అలా భావించేసుకున్నా నేను. ఇప్పుడు జ్ఞానంతో, వివేకంతో, ఆత్మజ్ఞానం చదువుకొని, ఆధ్యాత్మిక చదువుకొని, శక్తి చదువుకొని, ఈ ఉన్నవి అన్న వాటికి అన్నింటికి మూల కారణము ఉన్నది అన్న స్థితి. అదే శక్తి స్థితి. ఆ శక్తి స్థితి లేకపోతే ఏవి ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యమేది అంటే నేను శక్తి స్థితిని. కాబట్టి ఇప్పుడు నేను శక్తి స్థితిలో ఉండగలనా అని ప్రయత్నించుకొని, ఒకవేళ ఉండగలిగితే, ఊహిద్దాం దాన్ని, ఉండగలిగితే ఇప్పుడు శక్తి స్థితిలో భయం ఉన్నదా అంటే లేదు, ఉండే అవకాశం లేదు. ఎందుకని తెలుసు? అసలు శక్తి స్థితే ఎలా ఉందో తెలియదుగా, ఉంది అన్న స్థితి అంతే, ఉనికి ఉన్నట్టు భావన అంతే. ఎలా ఉందో అలా ఉంది కాదు. అక్కడ నశించడానికి ఏం లేదు, పోగొట్టుకోవడానికి ఏం లేదు, దానికి ఏమి అవసరం కూడా లేదు. నువ్వు దానికి పొందేమీ ఇవ్వక్కర్లేదు, నువ్వు ఆహారం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదించక్కర్లేదు, మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ తెచ్చి దానికి పోగేసి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే దానికి ఇంద్రియాలు లేవు, ఓన్లీ ఉన్నది అన్న స్థితి. కాబట్టి దానికి నువ్వు స్థిరముగా ఉండటం, ఆ స్థితిలో ఉండటం తప్ప నువ్వు చేయవలసింది ఏం లేదు. నిష్క్రియాత్మకంగా ఉండిపోతావు, అంటే క్రియలేం చేయక్కర్లేదు, కానీ ఎరుకతో ఉంటావు. ఉన్నది అన్న ఒక్క స్థితి, ఒక్క భావమే అక్కడ ఉంది, ఇంకా ఇంకో భావం అసలు పుట్టదు, ఇంకో భావమే పుట్టదు, ఏకభావం. అది ఏంటి అంటే ఉన్నది అంతే, ఉన్నట్టుగా ఉంటుంది అంతే, ఉంది అన్న స్థితి అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక అసలు భయపడటానికి ఏం లేదు, బాధపడటానికి ఏం లేదు, దుఃఖపడటానికి ఏం లేదు. ఎందుకని పోగొట్టుకునేది ఏం లేదు, అసలు పొందాల్సిన అవసరం లేదు. ఉన్నదంతా అదే. ఏంటి ఉన్నదంతా అంటే ఉన్నది అనే స్థితే ఉన్నదంతా. ఉన్నదంతా ఏంటంటే ఉన్నదన్న స్థితి మొత్తం. అది అక్కడికి వెళ్ళి కూర్చోగలమా? మరి కనబడుతున్నదంతా ఏంటి? ఉన్నది అన్న స్థితితో కలిసి ఉన్నది. అదే సృష్టి, అదే మన శరీరం. అది కలిసి ఉండటం చేత ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సృష్టి కూడా ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఉన్నది అన్న స్థితితో కలిసి ఉన్నది. నేను ఉన్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది? ఈ శరీరం నేనన్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది అంటే ఉన్నది అన్న స్థితితో నా శరీరం కలిసి ఉన్నది. అలాగే సృష్టి ఎందుకు ఉందంటే అది కూడా ఉన్నది అన్న స్థితితో కలిసి ఉన్నది. అంటే మొత్తము ఉన్నవి అని మనకు అనిపిస్తున్నవన్నీ యావత్ సృష్టి నాతో సహా ఉన్నది అన్న స్థితితో కలిసి ఉన్నది. ఇప్పుడు ఆ ఉన్నది అన్న స్థితి ఎంత ఉన్నది అంటే సృష్టి నీకు ఎంత కనపడుతుందో అంతా ఉంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఉన్నదంతా అదే. అప్పుడు ఉన్నదంతా అదే అయినప్పుడు ఎంత ఉన్నదన్న ప్రశ్నే లేదు అసలు. ఎందుకని 4-5 ఉంటే ఇది ఎంత ఉందో అది ఎంత ఉందని అడగచ్చు, అనేకం ఉంటే ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది అని చెప్పచ్చు. ఉన్నదంతా అదే అయినప్పుడు, ఉన్నది మొత్తం అదే అయినప్పుడు అది ఒకటే అనాలి కదండి. ఉన్నదంతా అదే అంటే ఒకటిగానే ఉంది. ఏంటది? ఉన్న స్థితి. అప్పుడు ఎంత ఉందనే ప్రశ్నే లేదు, ఉన్నదంతా అదే. అప్పుడు భయం ఎలా వేస్తుంది? రెండవది లేదు అసలు. రెండవది ఉంటే భయం, పాము ఉంటే భయం, ఇంకో మనిషి ఉంటే భయం, ఎత్తుకుపోతాడో పొడి చేస్తాడో లాక్కుపోతాడో మేలు చేస్తాడో హాని చేస్తాడో భయం. అక్కడ ద్వంద్వత్వమే లేదుగా. అసలు భయం ఎలా కలుగుతుంది? భయం కలిగే ఛాన్స్ కూడా లేదుగా. ఇలా గమనించుకోవాలి జాగ్రత్తగా.
ఇది అభ్యాసము. అభ్యాసం అంటే ఏంటి? బాగా జాగ్రత్తగా విని, శ్రవణము జాగ్రత్తగా విని, అవునా కాదా అని మీలో మీరు తర్కించుకుని, ఒకవేళ అవునా కాదా అన్న దాంట్లో వింటున్నప్పుడు సందేహాలు వచ్చినాయి అనుకోండి, ప్రశ్నల రూపంలో తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థమైపోతుంది అనుకోండి, అర్థమైపోయిన విషయాన్ని మననం చేసుకుంటూ, ఆ మననం చేసుకుంటున్న విషయంలో స్థిరముగా అలా కాసేపు ఆ భావనలో ఉండిపోదాం, కాసేపు ఆ భావనను బలపరుచుకుందాం, ఆ భావనని స్థిరపరుచుకుందాం అని దాన్ని పదే పదే మననం చేసుకుని అందులో ఉండే ప్రయత్నం చేయండి. అంతకు తప్ప దారి లేదు అసలు. ఇక్కడ ఏ దారి లేదు, ఇదే దారి. ఎందుకని? నీలో నీకున్నదానికి దారి ఆవిడ చెబుతాడు. హిమాలయాలకు దారి చెప్పమంటే చెబుతారు. లేదా ఏదో ఒక ఊరుకో ప్రదేశానికో నువ్వు వెళ్ళాలంటే చెప్పు, భూగోళం మీద ఏ దేశానికి వెళ్ళాలన్నా దారి చెబుతారు, ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా దారి చెబుతారు. నీలో నీకున్న దానికి దారి ఎవరు చెబుతారు? ఉన్న స్థితి అదే. ఆ ఉన్న స్థితికి నువ్వు మాత్రం వెళ్ళగలవు, ఇంకెవరు వెళ్ళలేరు. నీ దారిలో నువ్వే వెళ్ళగలవు. అందుకని ఆ స్థితిని అనుభవించు. ఆ ఉన్నది అన్న స్థితి ఉండకపోతే అసలు ఇవన్నీ ఉన్నవని గుర్తించడం కూడా కుదరదు. అందుకని మరణం అంటారు దాన్ని. మనిషి చనిపోయాడు అంటారు. ఇంకా గుర్తింపులు ఏం లేవు అక్కడ. తీసుకెళ్ళి పూర్తి చేయటం, కాల్ చేయటం. సృష్టిలో ఏదైనా అంతే. కాబట్టి మనం ఆ స్థితిని పట్టుకుంటే భయం అనేది అసలు ఉండదు. ఆ స్థితిని పట్టుకోకుండా శరీరాన్ని నేను అనుకున్నప్పుడు, శరీరం నేను అనుకోవడం తప్పేం కాదండి, అసత్యం కాదు, అబద్ధం కాదు. శరీరంతో జీవించడం నిజమే, కుటుంబం నిజమే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు నిజమే, అన్నీ నిజమే, అవన్నీ చేయాల్సిందే. కానీ అసలు శరీరము నేనని ఎందుకు అనిపిస్తుంది? ఆ తద్వారా భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఉన్నది అన్న స్థితి శరీరముతో కలిసి ఉండటం వలన, ఆ ఉన్నదన్న స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియకపోవటం వలన, తెలుసుకోవటానికి అవసరమైందేది ఆ స్థితిలో లేకపోవటం వలన, అది కేవలము ఉన్నదన్న స్థితి మాత్రమే అవ్వటం వలన అది శరీరముతో కలిసి ఉండి శరీరము నేననిపిస్తుంది. అంటే శరీరం ఉంది అనిపిస్తుంది. ఉంది అనిపించినప్పుడు ఆ ఉన్నది నాకే, ఆ శరీరం ఎవరికి ఉంది? నాకే ఉంది. అందుకే నా కాలు, నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, నా చెవి అన్ని నావి 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 అని చెబుతూ ఉంటాను. అయితే మళ్ళీ మొత్తంగా వచ్చినప్పుడు ఇదంతా నేనే అంటాను. ఎందుకని? స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, శక్తి స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, ఉన్నది అన్న స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, అనుభవం లేదు. కాబట్టి అనుభవంగా శరీరం కనపడుతుంది, అసలు దానికి ప్రయత్నించక్కర్లేదు. ఇప్పుడు శరీరాన్ని అనుభవంగా పొందడానికి ప్రయత్నమే చేయక్కర్లేదు. ఎందుకంటే శరీరమే అనుభవం. నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, అనుభవాలు తెలిసేలా శరీరం ఆల్రెడీ తయారు చేయబడి ఉంది. శరీరమే అనుభవం. శరీరం ఉండబట్టే అది తెలుస్తుంది, అసలు అనుభవాలన్నీ తెలుస్తున్నాయి. కానీ శక్తి అనుభవం కాదు, ఎందుకంటే అనుభవించడానికి అందులో ఏం లేదు. కానీ అనుభవాలకు ఆధారమై, అనుభవమే శరీరమై అనుభవించడానికి ప్రయత్నించడానికి ఆధారమైనటువంటి శరీరానికి ప్రాణశక్తి ఆధారం, ఆ శక్తి ఆధారం. అది లేకపోతే ఇది అనుభవాలు పొందలేదు, ఇది ప్రయత్నించలేదు. అందువలన ఈ శరీరము నేనని అనిపిస్తున్నది, అది తప్పు కాదు, ఆ ప్రకారం బతకాల్సిందే చివరి వరకు. కానీ ఈ శక్తి జ్ఞానమును కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ధర్మంగా బతుకుతాం, మంచిగా బతుకుతాం, భయం లేకుండా బతుకుతాం, జ్ఞానంతో బతుకుతాం. భయం పోయిందనుకోండి తప్పులు చేయం. తప్పులు చేయనప్పుడు తప్పుడు పనులు కూడా చేయంగా. మనకు ఎప్పుడు కూడా భయం వలన తప్పులు చేస్తాం. ఎందుకని? నా భయాన్ని పోగొట్టుకోవడానికి భయం వలన తప్పుల్లోకి వెళ్ళిపోతాను. తప్పులన్నీ తప్పుడు పనులు అయిపోతాయి. అదే చెడు. భయమే లేదనుకోండి అసలు తప్పు పని చేయాల్సిన అవసరమే లేదు నాకు. అందుకని శక్తి జ్ఞానము తెలుసుకొని శరీరంతో జీవించాలి. ఎందుకని శరీరమునకు సంబంధించినటువంటి ఆయు ప్రమాణములు మన చేతిలో లేవు. ముందే చెప్పుకున్నాం, శరీరమునకు సంబంధించింది ఏది నాకు తెలియదు తెలియదు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే శరీరం గురించి నాకేమీ తెలియదని. అది ఉన్నంతసేపు అది పట్టుకొని తిరుగుతూ నేను అనుకుంటూ అనుభవించటం, నేను ప్రయత్నించటం, అనుభవంకి నేను ప్రయత్నించింది దొరికితే సుఖం అంటాం, దొరకపోతే దుఃఖం అంటాం. ఇంత తెలుసు నాకు. ఎందుకంటే శరీరమే అనుభవం, అనుభవాలు పుట్టది. నాకు తెలిసింది అంతే. అలా అని శరీరం ఎందుకు వచ్చింది తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు, అసలు ఏమవుద్దో అసలు తెలియదు, ఎప్పుడవుద్దో అసలు తెలియదు. తెలియదు అన్నప్పుడు భయమేగా. భయము వలన తప్పులు చేస్తాను. నన్ను నేను రక్షించుకోవాలని అనేక తప్పులు చేస్తాను. ఆ తప్పులన్నీ తప్పుడు పనులే చెడు అవుతాయి. ఎప్పుడైతే శక్తి తెలిసిందో,
ఈ శరీరాన్ని నడిపేది శక్తి అని, ఆ శక్తి యొక్క స్థితి కేవలము ఉన్నది అన్న స్థితి అని, ఆ ఉన్నదన్న స్థితి ఎప్పటికీ చెక్కు చెదరని శాశ్వతత్వం అని, ఆ స్థితియే నేనని, ఆ స్థితి శరీరముతో కలవటం వలన శరీరము నేను అనిపిస్తున్నది. కాబట్టి శరీరము నేను అని బతకొచ్చు, అందులో తప్పేం లేదు, అలాగే బతకాలి. ఎందుకని అది కలిసి ఉందిగా. అది కలిసి ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం శరీరం నేననే బతకాలి, నేననే మాట్లాడాలి, నేననే ప్రయత్నించాలి, నేననే పొందాలి. అందులో డౌట్ లేదు. అలా జీవించేయాలి, కుటుంబ జీవితం చక్కగా జీవించండి. కానీ శరీరం ఏదో ఒక రోజు పడిపోద్ది, శక్తి పడిపోదు. కాబట్టి శరీరము ఉండగా నేను శక్తిని కూడా అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను శక్తిని కూడా అని తెలుసుకున్నప్పుడు పడిపోయే శరీర భయం నాకెందుకు ఉండదు? పడిపోని శరీరంగా శక్తిగా నేను ఎప్పుడు ఉన్నానుగా. అంటే పడిపోయినటువంటి నశించినటువంటి శక్తిగా నేను ఎప్పుడు ఉంటాను, ఇప్పుడు ఉన్నాను. కానీ శరీరంతో కలిసి ఉన్నాను కనుక శరీరం నేనని అనిపిస్తుంది కనుక అనిపిస్తున్న భావంతో జీవిస్తాను, అందులో తప్పేం లేదు. అవన్నీ ధర్మంగా మంచిగా కావలసినవన్నీ చేస్తాను. ఎప్పుడు చేయగలనది? నాకు భయము లేనప్పుడు నేను తప్పుడు పనులు చేయను, తప్పులు చేయను. భయం ఎప్పుడు పోద్ది? శరీరము శక్తితో కలిసి ఉన్నది, అందువలన శరీరము నేను అనిపిస్తున్నది కనుక జీవిస్తాను. శరీరంతో అన్ని చేసుకుంటాను, అన్ని పొందుతాను. కానీ శక్తిని నేనని తెలుసు కదా. కాబట్టి తప్పులు చేసైనా ఈ శరీరమును కాపాడుకోవాలి, రక్షించుకోవాలనే భయం నాకు లేదు. ఎందుకని? నశింపు లేని శక్తిని నేను. అంటే తప్పులు చేయడం మనిషి ఎప్పుడు మానేస్తాడు? మనిషి ఎప్పుడు భయాన్ని కోల్పోతాడు అంటే, భయం లేకుండా ఎప్పుడు జీవిస్తాడు, తప్పు లేకుండా ఎప్పుడు జీవిస్తాడంటే శరీరము ఉండగానే శక్తి యొక్క ఎరుక, అంటే శక్తిని నేనని కూడా తెలుసుకోవాలి. అప్పుడేమవుద్ది? భయం పోద్ది. భయం పోతే తప్పు చేయడు. ఎందుకని? భయముల వలన తప్పులు వస్తాయి. పరిమిత భావన వలన భయం కలుగుతుంది, ఎప్పుడేమవుద్దని. దానివలన రక్షించుకోవాలని తప్పులు చేస్తూ ఉంటాను. అంటే భయం పోవాలన్నా, తప్పులు పోవాలన్నా నేను శక్తినన్న ఎరుక కలగాలి. శక్తినన్న ఎరుక కలిగితే శరీర భావన పోద్దా? అసలు పోదు. ఎందుకని? శరీరము శక్తి కలిసే ఉన్నాయి. శరీరము శక్తి కలిసి ఉన్నంత కాలము శరీరము నేనని అనిపిస్తూనే ఉంటుంది. అయితే అనిపించేది 100కి 100 పాళ్ళు అనుకోబాక, మొత్తంగా శరీరం నేనే అనుకోబాక. 25% అంతే. 75% శక్తివి నీవు. ఎందుకంటే శక్తి లేకపోతే అసలు శరీరం దేనికి పనికిరాదు. అందుకని శక్తి స్థితిని అనుభవించడానికి శక్తి స్థితిలోకి వెళ్ళి కూర్చుంటా ఉండు. అప్పుడప్పుడు ఆ శక్తి స్థితిలోకి అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటా ఉంటే నీకు శక్తి స్థితి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు భయం పోతుంది, అర్థమైనప్పుడు తప్పులు చేయడం మానేస్తాం. ఈ రెండు మనిషి ఎప్పుడు మానుతాడు? తప్పులు చేయడం మనిషి ఎప్పుడు మానుతాడు అంటే భయాలు పోవాలి. భయాలు ఎప్పుడు పోతాయి అంటే శక్తిని నేనన్న జ్ఞానం అర్థం అవ్వాలి. శరీరము నేనన్న పరిమిత భావన భయాన్ని కల్పించి తద్వారా తప్పులు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దీన్ని రక్షించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, దీనికి అన్ని సమకూర్చుకోవాలి, దీని కోరికలన్నీ తీర్చుకోవాలి. మళ్ళీ రేపు తీర్చుకోగలను లేదు, ఇది అన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు. అసలు తెలియదు అన్న ఆన్సర్ తప్ప శరీరానికి ఏమీ తెలియదు. అందుకని ఎప్పుడు భయం ఉంటుంది. అందుకని ఇప్పుడు అనుభవించేద్దామని ఉంటుంది, ఇప్పుడు పొందేద్దామని ఉంటుంది, ఎలాగోలా పొందేద్దామని ఉంటుంది. నేను నాది, నా వాళ్ళు, నా వాటిని బ్రతికించేసుకుందాం, ఎవరు ఎడిపోతే నాకేంటి అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా ఎవరిని ఇబ్బంది పెట్టైనా, ఎవరిని మోసగించైనా, ఏం చేసైనా, ఏ తప్పు చేసైనా అన్ని పొందేద్దాం అనిపిస్తుంది. అది శరీర భావన. ఆ శరీర భావన అదుపులోకి వచ్చి ధర్మ భావనగా శరీరంతో జీవించాలి, మంచిగా జీవించాలి, కానీ ధర్మ భావనే కలగాలి. అలా కలగాలంటే శక్తి భావన తెలియాలి, నేను శక్తి నన్ను ఎరుకు తెలియాలి. అది తెలిసినప్పుడు అందరూ నాలాంటి వాళ్ళే అనేటువంటి జ్ఞాన భావన పెరుగుతుంది. అప్పుడు మోసాలు చేయవు. 1, 2 శక్తిని నేనైనప్పుడు అసలు నేను నశించను. శరీరం ఉన్నంత వరకు ఉంటాను, శరీరంతో ఉంటాను, తర్వాత శక్తిగా ఉంటాను. చాలా సింపుల్, అంతే, ఏం లేదు. ఇప్పుడు రైల్లో ఎక్కి ప్రయాణిస్తున్నామండి, మన పక్కన ప్యాసింజర్ కూర్చున్నాడు. మనం రైలు మొట్టమొదటి పాయింట్ నుంచి చిట్ట చివరి పాయింట్ వరకు వెళ్తాం. మనం ఈ మొదట్లో రైలు బయలుదేరిన చోట ఎక్కాం, రైలు మొత్తంగా ఆగిపోయే చివరి స్టేషన్కి వెళ్తున్నాం. మనం మధ్యలో ప్యాసింజర్ వచ్చాడు మన పక్క సీటు,
రిజర్వేషన్ చేయించుకున్నాడు, ఆయనకు కూడా ఇచ్చారు, మనతో కూర్చున్నాడు. ఆయన అక్కడ దిగాలి, అక్కడ దిగిపోతాడు, మధ్యలో స్టేషన్లో ఆయన దిగిపోతాడు. మధ్యలో స్టేషన్లో ఆయన దిగిపోయే వరకు ఆయనతో కబుర్లు చెబుతాను, ఆయన నాతో కబుర్లు చెబుతాడు. ఈయన చివరిదాకా రాడు, ఈయనతో నాకేంటి, ఇదంతా నాకెందుకు. మధ్యలో వరకు ఎంత దూరం ఉంటే అంత దూరం కబుర్లు చెప్పుకుంటాం, హాయిగా ఉంటాం, ఫ్రెండ్షిప్గా ఉంటాం, కాలక్షేపం పడ్డానిలే కదా. మధ్యలో ఆయన స్టేషన్లో దిగిపోతాడు, ఆయన ఊరు రాగానే బాయ్ చెబుతాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, మాట్లాడుకుంటాం, ఇద్దరం స్నేహితుల్లా. ఆయన నాకు బాయ్ చెప్తాడు, దిగిపోతాడు, అయిపోయింది, మర్చిపోయాను. నాకు దుఃఖము లేదు, సుఖము లేదు. ఇదేంటి మనం రైలు ఎక్కినాక మధ్యలో దిగిపోయే వాళ్ళ గురించి మనకు దుఃఖం ఎందుకు, ఉండగా మాట్లాడతాం. అలాగే ఈ శరీరము మధ్యలో రాలిపోద్ది, శక్తి ఎప్పుడూ ఉంటుంది, శక్తి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శరీరం ఉన్నంత వరకు శరీరానికి తగ్గట్టుగా ఉంటాను, శరీరం పడిపోయినాక శక్తిగా ఉండిపోతాను. ఈ భావాన్ని శరీరం ఉండగా పెంచుకుంటే భయం ఎగిరిపోద్ది, బాధ ఎగిరిపోద్ది, దుఃఖం ఎగిరిపోద్ది, తప్పులు ఎగిరిపోద్ది, అసలు మనిషి తప్పే చేయడు. అందువలన ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు నిత్య పఠనముగా మనకు ఉండాలి. అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అలా తప్ప ఎంత ప్రయత్నించినా భయం పోగొట్టుకోవడం కుదరదు. రెండవది ఉన్నదన్న భావనే భయం. శక్తి స్థితిలోనే రెండవది అసలు ఉండదు, ఉన్నదంతా అదే ఒకటి, ఏకత్వ భావన ఉంటుంది. ఇక కర్మఫలములన్నీ దేనికి ఉంటాయి అంటే, శరీరపరంగా నేను శరీరము అనుకున్నప్పుడు అందరూ కర్మఫలములు అనుభవించక తప్పదు. ఎందుకని నేను శరీరం అందు పరిమితము, కదిలెళ్ళి కర్మలు చేస్తుంది నేనే అనుకుంటాను, శక్తి స్థితి నాకు తెలీదు. ఇప్పుడు కర్మలు చేసేది నేనే కాబట్టి కర్మలు అనుభవించేది కూడా నేనే అనుకుంటాను. కర్మ సిద్ధాంతం అనేటువంటి సూత్రము, కర్మ సిద్ధాంతం మీద అనేక పుస్తకాలు, అనేక గ్రంథాలు, అనేక బోధలన్నీ కూడా శరీరపరంగా జరిగినవే. అంటే శరీరమే కర్మలు చేస్తుంది, కర్మ శక్తికి అంటదో అనేటువంటి భావనతోనే ఈ కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. కాదు, శరీరము నేను అనుకున్నప్పుడు నువ్వు అంటించుకుంటున్నావు శరీరానికి కర్మని, శక్తికి అంటదు అని. కానీ శక్తిని నేను అనుకు చూడు, శక్తి కదలకపోతే, శక్తి కదపకపోతే శరీరమే కదలదు కదా. కాబట్టి కర్మలన్నీ శరీరం శక్తి చేస్తుంది అనుకున్నప్పుడు, శక్తికి అసలు ఎటువంటి భావన లేనప్పుడు, ఏ స్థితి లేనప్పుడు కర్మ సిద్ధాంతపు భావన కూడా నీకు అంటుకోదు. అంటే నీకు వచ్చి తిరిగి అంటుకునేటువంటి కర్మలు కూడా ఉండవు. ఎందుకంటే శక్తే కర్మలు చేస్తుంది అన్నప్పుడు శరీరాన్ని నువ్వు శక్తికి తగ్గట్టుగా కదుపుతావు, ధర్మంగా కదుపుతావు, మంచిగా కదుపుతావు. శరీరము నేను అనుకున్నప్పుడు కోరికల ప్రకారం కదుపుతావు. శక్తిని నేను అనుకున్నప్పుడు శక్తి ఎరుకలో అవసరార్థం కదుపుతావు. ఎందుకంటే శక్తి ఎరుక ఉండాలంటే శరీరం ఉండాలి. నేను శక్తిని అనే ఉనికి భావనలో, ఎరుక భావనలో, ఉన్నది అన్న సజీవత్వ స్థితిలో ఆ భావనని మననం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ ఆ భావస్థితిలో నేను ఉండాలి అంటే శరీరం ఉండాలి. కనుక శరీరం ఉండడానికి అవసరమైన తిండి తింటాను, ఉండటానికి అవసరమైన మలమూత్ర విసర్జన చేస్తాను, ఉండటానికి అవసరమైన నిద్రపోతాను, ఉండటానికి అవసరమైన శరీర రక్షణ చర్యలు చేస్తాను తప్ప అసలు చెడు చేయాలని నాకు అనిపించదు. అప్పుడు కర్మ ఫలితాలు నాకెట్ట వస్తే, అసలు కర్మ నేను చేయట్లా. శరీరము ద్వారా, శరీరం ఉండడం వలన నేను శక్తిని అనే గ్రహింపు నాకు తెలుస్తుంది. కనుక ఆ గ్రహింపులోంచి శరీరము నిలబడడానికి శరీర స్పందనలు ఏంటో దానికి తగ్గట్టు స్పందిస్తానంతే. శరీరానికి ఆకలి అనే స్పందన వచ్చింది, దానికి తగ్గట్టు ఏదన్నా తింటాను. శరీరానికి నిద్ర అనే స్పందన వచ్చింది, దానికి తగ్గట్టు నిద్రపోతాను. శరీరానికి మలమూత్ర స్పందనలు వచ్చినాయి, దానికి తగ్గట్టు విసర్జిస్తాను. సహజ స్పందనలకు స్పందిస్తాను తప్ప ప్రత్యేకంగా నేనన్న భావనతో వెళ్ళి కూడి చేసేది ఏమి ఉండదు. అందువలన శక్తి స్థితిలో కర్మ సిద్ధాంతం పనిచేయదు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. శక్తి వేరు, జ్ఞానం వేరు కదా. జ్ఞానం ద్వారానే శక్తిని, ఆ ఉన్న స్థితిని తెలుసుకోగలం, శక్తి స్థితిని. అదంతా జ్ఞానమే. అక్కడ మరి రూపమేం లేదుగా, పదార్థం ఏం లేదుగా, వస్తువు ఏం లేదుగా, విషయం ఏం లేదుగా. ఇప్పుడు మనం చెప్పుకొని తెలుసుకునేదంతా జ్ఞాన రూపంలోనేగా. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు ఎప్పుడైతే శక్తి స్థితిలో ఇదంతా శక్తి వలన జరుగుతుందనే జ్ఞానంలోకి ప్రవేశించావో కర్మలన్నీ దగ్ధమైపోతాయి.
శరీరము నేను అనుకున్నప్పుడు శరీరానికి ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలకు కోరికలు ఉంటాయి, ఆ కోరికలకు తగ్గట్టు పనులు ఉంటాయి, ఆ పనులన్నీ అనుభవించాలని ప్రయత్నిస్తావు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు నీలాంటి మానవులు అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మానవులందరూ మానవుల మధ్యలోనే ప్రయత్నించుకొని మానవుల నుంచే సుఖభోగాలు పొందాలి కనుక లాక్కుంటాం, పీక్కుంటాం, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, ఇక ఇలా ఎన్నో సాగుతూనే ఉంటాయి మనుషుల మధ్యలో. అంటే చెడు లక్షణాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాం. ఇంతకీ టోటల్గా అసలు ఈ చెడు లక్షణాలన్నీ ప్రదర్శించడానికి కారణం ఏమిటి అన్నప్పుడు పరిమిత శరీర భావన. శరీర భావన ఎప్పుడూ పరిమితంగానే ఉంది, ఒకటి. రెండు, పరిమిత శరీర భావనలో మళ్ళీ ఈ పరిమిత శరీరము ఎప్పుడు ఏమవుతుందో నాకే తెలియదు. ఇది పూర్తిగా నా కంట్రోల్లో లేదు. దానంతటది ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్ లాంటిది ఈ శరీరం. అది అలా ప్రయాణిస్తూనే ఉంది. నేను దాన్ని కంట్రోల్ చేయలేను. దానికి కావలసిన ఏదో సమకూర్చుకుంటూ ఉంటాను నేను అనుకుని తప్ప దాని ఎదుగుదల, పెరుగుదల, తరుగుదలని నేను ఆపలేను. ఇలా సాగిపోతానే ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఖచ్చితమైన నిజం ఏంటంటే ఇది మరణించక తప్పదు. కాబట్టి దీనికి అవసరాలు తీర్చుకోవాలి. ఆ తీర్చుకునే అవసరాలకు అన్నీ దొరుకుతాయో లేదో తెలీదు. ఆ దొరికిన అవసరాలు పూర్తిగా తీరతాయో లేదో తెలీదు. తీరటము అనేది సంపూర్ణంగా దానికి పూర్తి అవ్వడం అనేది ఎప్పటికీ లేదు. ఇప్పుడు తిన్నాం, ఇప్పటికి మాత్రమే ఆకలి కడుపు నిండింది, అంటే ఆకలి తీరింది. మళ్ళీ ఆకలి వస్తూనే ఉంటుంది. అలా పంచేంద్రియాలకు మళ్ళీ 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 అన్నీ వస్తూనే ఉంటాయి. మరణం వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. అలా శరీరం కదిలిపోతూనే ఉంటుంది. కాబట్టి శరీర ప్రక్రియలన్నీ అసంపూర్తిగా ఉన్నాయి, సంపూర్ణత లేదు అసలు అందులో. ఇప్పుడు తినటం అనేది తీసుకున్నాం, ఆకలి వేస్తుంది, తింటున్నాం. అప్పటికి తాత్కాలికంగా కడుపు నిండింది తప్ప శాశ్వతముగా కడుపు నిండటం అనేటువంటి సంపూర్ణత లేదు. కంటితో చూసాం, అప్పటికి తాత్కాలికంగా చూసే వాటి మీద కోరిక తీరింది తప్ప మళ్ళీ చూడాలనిపిస్తుంది. సంపూర్ణముగా చూడటం పూర్తయింది అని లేదు, పూర్తవడం లేదు, సంపూర్ణత లేదు. అలాగే చెవితో వింటున్నాం, అప్పటికి తాత్కాలికంగా చెవితో వినే శబ్దాల మీద మోజు తీరింది తప్ప, కోరిక తీరింది తప్ప మళ్ళీ వినాలనిపిస్తుంది. పూర్తి అవ్వటం అని లేదు. పూర్తిగా వినేశాను, ఇంకా నేను వినక్కరలేదు అనేటువంటి భావన కలగదు. అలాగే ఏదైనా ఇంకా స్పర్శా సుఖములు సంపూర్ణంగా అనుభవించేశాను, ఇంకా నాకు ఈ స్పర్శా సుఖములు అక్కర్లేదు, నిండిపోయింది, ఇక ఈ అనుభవం నిండిపోయింది, సంపూర్ణత్వాన్ని పొందింది అనేది లేదు. తాత్కాలికం, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూనే ఉంటుంది. రుచులు అంతే, ఇక చాలు నాకు ఈ రుచులు అని అనిపించదు. తాత్కాలికముగా చాలు అనిపిస్తుంది, మళ్ళీ పొందాలని అనిపిస్తూనే ఉంటుంది. అంటే అసలు ఎక్కడా శరీర ప్రక్రియలో సంపూర్ణత లేదు. శరీరం అసలు తను గ్రహించే విషయాలను వేటిని సంపూర్ణంగా గ్రహించలేదు. పోనీ తృప్తన్న సంపూర్ణంగా ఉందా అంటే అసలు సంపూర్ణత లేదు. అందువలన సంపూర్ణత లేదు గనుక అసంపూర్ణతను గనుక ఆ సంపూర్ణత్వము లేకపోవటమే నాలో అసంతృప్తిగా, అభద్రతగా, అదొక రకమైనటువంటి తెలియని అసంపూర్ణం. అంటే కొద్దిగానే ఉన్నాను, మొత్తంగా లేను, పూర్తిగా నాకేదో దక్కలేదు, పూర్తిగా నాకేదో దొరకలేదు, అది పూర్తి అవ్వలేదు, ఆ పూర్తి ఏంటి, అవ్వందేంటి అనేటువంటి ఆ అసందిగ్ధావస్థ, ఓ కన్ఫ్యూజనల్ స్టేట్, ఒక అభద్రతా స్థితి, నిరంతర ప్రయత్నంలో మళ్ళీ పొందలేకపోవచ్చు అనే అభద్రతా స్థితి, మరణము తప్పదన్న అభద్రతా స్థితి, అసలు శరీరమే అసంపూర్ణము, పరిమితము, శరీర ప్రక్రియలన్నీ అసంపూర్ణము, పరిమితము అనేటువంటి ఆ అసంపూర్ణ స్థితే భయానికి కారణం. అది ముందు అసంపూర్ణత్వము సంపూర్ణత్వాన్ని పొందుదామని ప్రయత్నిస్తుంది. అందుకే కోరికల కోసం పరుగులు పెడతా ఉంటాం. కోరికలు తీర్చుకోవడం కూడా పరిమితమైంది, సంపూర్ణంగా తీర్చేసుకోవడం కుదరదు. ఆకలికి సంపూర్ణంగా ఒకసారి తినేయటం కుదరదు, సంపూర్ణంగా ఒకసారి చూసేయటం కుదరదు, సంపూర్ణంగా ఒకసారి వినేయటం కుదరదు, సంపూర్ణంగా ఒకసారి రుచులు తెలుసుకోవడం కుదరదు, సంపూర్ణంగా ఒకసారి స్పర్శా సుఖాలు అనుభవించేసి మొత్తంగా సంపూర్ణత్వంలో మునిగిపోయాక నాకు చాలు అని భావం రావటం శరీరంతో కుదరదు. అసలు శరీరంతో కుదరదు.
అందుకే శరీరము పరిమితము, శరీరమే పరిమితం, దాని పనులు పరిమితం, అది ప్రయత్నించడం పరిమితం, అది పొందడం పరిమితం, పొందిన అనుభవాలు పరిమితం, మళ్ళీ పరిమితాలు కావాలని పరుగులు పెడుతూనే ఉంటాను. ఇలా నిరంతరం శరీరం నేను అనుకున్నంత కాలం, శరీరం ఉన్నంత వరకు ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అన్ని పరిమితాలే, సంపూర్ణత్వం ఉండదు, అసంపూర్ణత్వము. ఏది చేసినా అసంపూర్ణంగా ముగుస్తుంది అంతే. ఏ కార్యమైనా అసంపూర్ణంగా ముగుస్తుంటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మీరు ఒక సినిమాకి వెళ్ళారు, మంచి ఇంట్రెస్ట్తో సినిమా చూస్తున్నారు, ఇందులో ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, సినిమాలోంచి లేచి వచ్చేసారు. ఒక అరగంట గంట సినిమా చూసారు, వచ్చేసారు, అసంపూర్ణం. మిగిలిన సినిమా ఏంటో తెలియదు. ఇంక మీకు తృప్తి ఉంటుందా? ఆనందం అంటున్నారు, సగం తిని లెగిసి వెళ్ళిపోయారు, మిగిలిన సగం మీకు పెట్టలేదు, ఆకలి కడుపు నిండలేదు, తృప్తి ఉంటుందా? అలా ఏదైనా అసంపూర్ణ ప్రక్రియలలో ఎక్కడైనా తృప్తి ఉంటుందా? మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే, అప్పటి ఆ తాత్కాలిక విషయాల్లోనే అసంపూర్ణతలో తృప్తి లేనప్పుడు మొత్తంగా అసంపూర్ణ జీవితం, ఒక పరిమితమైనటువంటి చిన్న జీవితం, చిన్న శరీరం, ఆ చిన్న శరీరంతో చిన్న చిన్న ప్రయత్నాలు, ఆ చిన్న చిన్న ప్రయత్నాలలో మళ్ళీ బోల్డ్ ఫెయిల్యూర్స్, అందులో కొన్ని పొందుతాం, కొన్ని పొందలేకపోతాం. ఆ పొందిన వాటితో కూడా అప్పటికి ఆ నిమిషం తాత్కాలికంగా అనుభవించేటువంటి పంచేంద్రియ సుఖములు లేక శారీరక అవసరములే తప్ప మళ్ళీ అది పూర్తి అవటం లేదు. నిరంతరం కావాలి కావాలి కావాలని శరీరం శిథిలమైపోయి శరీరములోంచి ప్రాణం పోయే వరకు శరీరం ఇలాగే ఉంటుంది. అంటే అసలు పూర్తి అవ్వటమే లేనటువంటిది జీవితం. అది ఎప్పటికీ తినటం పూర్తవదు, చూడటం పూర్తవదు, వాసన చూడటం పూర్తవదు, రుచులు చూడటం పూర్తవదు, స్పర్శ సుఖములు పూర్తవదు. అసలు జీవితం పూర్తవడం కూడా మరణం అనేది జరుగుతుంది తప్ప నాకు జీవితం చాలు, నేను చనిపోవాలని ఎవరికి అనిపించదు. ఇంకా నాకు జీవితం అక్కర్లేదు అంటే చనిపోవాలని కాదు, ఇంకా నాకు ఈ జీవితం అక్కర్లేదు, ఈ శరీరం అక్కర్లేదు అని అనిపించదు. కారణం ఏంటంటే అసలు మనంతా అసంపూర్ణ జీవితం, అంటే శరీరపరమైన జీవితం అంతా అసంపూర్ణమే. ఈ శరీరము ద్వారా ఏర్పడిందే మనసు కనుక మనసు నిండా ఉండేది అసంపూర్ణతే. అసంపూర్ణతే సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి లేని తనానికి దారితీస్తుంది. అసంపూర్ణతే అభద్రతకు దారితీస్తుంది. అసంపూర్ణత ఏంటో దొరక్కపోవటం వలన, ఎప్పుడు అసంతృప్తిగా ఉండటం వలన ఒక నిరాశ, ఒక నిస్పృహ, అన్ని నెగిటివ్ గుణాలు, ఒక బాధ, ఒక అసంతృప్తి, ఒక నిరుత్సాహం, ఎప్పటికీ సంతృప్తి లేని ధనం అయిపోయింది. ఎందుకని అసలు సంపూర్ణత లేదు అందులో. ఒకవేళ ఉందనుకుంటే ఆ నిమిషం అప్పుడు ఆనందం అన్నప్పుడు కడుపు నిండింది అంతే. ఆ తాత్కాలిక సంతృప్తి, శాశ్వత సంతృప్తి లేదు. శరీరమే ఇలా ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం? అందుకని అసలు అసంతృప్తులకి, బాధలకి, అభద్రతలకి, నిరుత్సాహానికి, నిస్పృహకి, నిరాశకి, దుఃఖాలకి, బాధలకి, ఇటువంటి చెడు లక్షణాలన్నింటికి ఈ చెడు లక్షణాలు రావడం వలన శరీరములోనే అసంపూర్ణత ఉన్నది అని గుర్తించక మనం అసలు మన శరీరం, మన జీవితం, మనం పొందే ప్రయత్నించే విధానం, శరీర తీరే అసంపూర్ణత, పంచేంద్రియ లక్షణములే అసంపూర్ణత, పంచేంద్రియ అనుభవములే అసంపూర్ణత అనేటువంటి శరీరపు తీరును గుర్తించక సంపూర్ణత్వాన్ని పొందటానికి ఇంకా నాకు తృప్తి కలుగుతుందేమో, ఇంకా డబ్బు సంపాదిస్తే తృప్తి కలుగుద్దేమో, ఇంకా డబ్బు సంపాదిస్తే తృప్తి కలుగుద్దేమో అని డబ్బు వెనక పరిగెడతాం. ఇంకా సుఖాలు పొందితే మా ఆవిడతో కాదు, పక్కింటి ఆవిడతో, ఎదురింటి ఆవిడతో, కనపడిన వాళ్ళందరితో, కనపడిన మగవాళ్ళందరితో, కనపడిన ఆడవాళ్ళందరితో, నచ్చిన ఆడవాళ్ళందరితో, నచ్చిన మగవాళ్ళందరితో ఎళ్ళ గడుపుతుంటే ఇంకా తృప్తి లభిస్తుందేమో. ఎన్ని బట్టలున్నా ఇంకా కావాలని షాపులకు వెళ్ళి కొనుక్కొని ఇంకా కట్టుకుంటే, ఇంకా కొనుక్కుంటే, ఇంకా అనుభవిస్తే సంపూర్ణత లభిస్తుందేమో. ఎన్ని వాహనాలున్నా ఇంకా వాహనాలు కొనుక్కుంటే, ఇంకా కొత్త వాహనాలు కొనుక్కుంటే, ఇంకా పెద్ద వాహనాలు కొనుక్కుంటే, ఇంకా పెద్ద వస్తువులు కొనుక్కుంటే, ఇంకా పెద్ద ఇళ్ళు కట్టుకుంటే, ఇలా నిరంతరం ఇంకా పొందితే సంపూర్ణత నాకేమన్నా లభిస్తుందేమో అని ఎన్ని పొందినా అసంపూర్ణంగానే ఉన్నటువంటి మనిషి మానసిక స్థితి సంపూర్ణత కోసం ప్రయత్నిస్తుంది. మనిషి శారీరక స్థితి సంపూర్ణత కోసం ప్రయత్నిస్తుంది. అందుకే అపర కుబేరులుగా పేరు పొందినోళ్ళు కూడా, ఎన్ని పొందినోళ్ళు కూడా, ఎన్ని అనుభవించిన వాళ్ళు కూడా ప్రయత్నాలు ఆపర. కారణం ఏంటంటే సంపూర్ణత దొరకట్లేదు. సంపూర్ణతని
ప్రపంచంలో వెతుక్కుంటున్నారు, వస్తువుల్లో వెతుక్కుంటున్నారు, శరీరముతో వెతుక్కుంటున్నారు. అసలు రూపధారణ జరిగినటువంటి సృష్టిలోనే సంపూర్ణత ఉండదు, అన్ని పరిమితంగానే ఉంటాయి. అంటే నీకు దొరికే వస్తువులు కానీ, నువ్వు పొందే అనుభవాలు కానీ, నీకు దొరికే విషయాలు కానీ, పంచేంద్రియాల ద్వారా నువ్వు ప్రపంచం నుంచి గ్రహించేవన్నీ అసంపూర్ణతలు. ఎందుకంటే సృష్టిలో ఉన్నవన్నీ పరిమితాలుగా వేరువేరుగా ఉంటాయి, అసంపూర్ణతలు. సంపూర్ణత వాటిలో లేదు. అలాగే నువ్వు గ్రహించేటువంటి నీ శరీరము పరిమితము, అసంపూర్ణము. మళ్ళీ నువ్వు నీ ఇంద్రియ సుఖాలు తాత్కాలిక సుఖమే తప్ప, తాత్కాలికంగా ఆగటమే తప్ప సంపూర్ణత్వాన్ని అసలు పొందలేవయ్యి. ఆకలి ఎప్పటికీ పూర్తిగా పూర్తయిపోవటం ఉండదు, చూడటం ఎప్పుడు పూర్తిగా పూర్తయిపోవటం ఉండదు. అసంపూర్ణత అంటే శరీరమే అసంపూర్ణత. మరి నాకు తృప్తి ఎలా వస్తుంది? సంపూర్ణత నుంచి వస్తుంది. సంపూర్ణత ఎక్కడుంది? సరే, అసంపూర్ణత లక్షణాలు ఏంటి? మామూలు జీవితంలో చూసుకో, చాలని డబ్బు, దొరికి దొరకని అన్నం, దొరికి దొరకని సుఖాలు. ఎప్పటికీ ఏ రోజుకి సంపూర్ణంగా కడుపు నిండట్లేదు, సుఖాలు లేవు, కట్టుకోవడానికి నిండా బట్టలు లేవు, కప్పుకోవడానికి నిండా దుప్పట్లు లేవు. అన్ని వసతులు వనరులు ఏవి నాకు సంపూర్ణంగా అసలు దొరకటం లేదు, అసంపూర్ణంగానే ఉన్నాయి. అప్పుడు జీవితం ఎలా ఉంది? నరకము అంటున్నాను, కష్టము అంటున్నాను, బాధ అంటున్నాను, దుఃఖము అంటున్నాను, పేదరికము అంటున్నాను. మామూలు జీవితంలో అంటే ఏంటి? సంపూర్ణత లేని జీవితమే మొత్తం నా నిరాశకి, నిస్పృహలకి, అభద్రతలకి, నాలో భయభావానికి కారణము. అభద్రత నుంచి భయం వచ్చేస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది. అక్కడి నుంచి అది భయం కింద మారిపోతూ ఉంటుంది. ఏమి పొందితే ఈ భయం పోద్దో నాకు ఎప్పటికీ శరీరపరంగా తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే శరీరపరంగా ఇది ఎప్పటికీ సంపూర్ణత్వాన్ని పొందలేదు, ఇది ఎప్పటికీ అసంపూర్ణమే. పైగా మరణిస్తుంది. మళ్ళీ అది ఒకటి కన్ఫర్మ్డ్, మొత్తం కన్ఫర్మ్డ్ అది. కాబట్టి ఈ అసంపూర్ణతను మనం నేనుగా భావించుకున్నంతకాలం మనం ఎప్పుడూ అసంపూర్ణమైన భావాలతోనే ఉంటాం. అందుకే భూమి మీద మనుషులు ఎవ్వరూ కూడా సుఖంగా ఉండరు. ప్రతి మనిషికి ఎక్కడో చోట దుఃఖం ఉంటుంది, ఎక్కడో చోట బాధ ఉంటుంది, ఎక్కడో చోట భయం ఉంటుంది, ఎక్కడో చోట విసుగు చికాకు కోపం ఉంటాయి, ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. చిన్నదో పెద్దదో, చిన్న అబద్ధమైన తప్పే. ఎందుకని? తన అవసరం కోసం ఆడిన అబద్ధం ఏదో లాభం వస్తుందని, తన సుఖం కోసం ఆడినటువంటి చిన్న సత్యం ఏదో లాభం వస్తుందని. అలాంటిది ఇంకా పెద్ద నేర ఘోరాలైన అంతే, చిన్న అసత్యమైన అంతే, పెద్దదైన అంతే. అదే నువ్వు చేయగలిగినటువంటి శక్తి మీద ఆధారపడి చేసావు. పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేయాలంటే కూడా ధైర్యం కావాలి, వాళ్ళు దమ్ము కావాలి. అవి చేయలేక చిన్న చిన్న సత్యాలాడు, చిన్న చిన్న మోసాలు చేసావు. దానికి దమ్ము ధైర్యం లేక ఒక చిన్న అబద్ధం ఆడావు అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎంత పెద్ద ఘోర నేరమైనా చేయగలవు అని అర్థం. మరి ఎందుకు చేయలేదు? చిన్న అబద్ధాలతోనే ఎందుకు సరిపెడుతున్నావు? చిన్న చిన్న మోసాలతోనే ఎందుకు సరిపెడుతున్నావు? చిన్న చిన్న దొరకనటువంటి అన్యాయాలు అక్రమాలతోనే ఎందుకు సరిపెడుతున్నావు అంటే నీ దగ్గర అంత దమ్ము ధైర్యం లేదంటే. ఆ దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు, మృగ లక్షణాలు ఉన్నోళ్ళు, జంతు లక్షణాలు ఉన్నోళ్ళు వెళ్ళిపోయి పూర్తిగా మీద పడిపోయి దాడులు చేసేసి మనుషుల్ని చంపేసి మానభంగాలు చేసేసి ఇక ఎన్ని రకాలు చేయొచ్చు అన్ని రకాల రాక్షస కృత్యాలు చేసేస్తున్నారు. వీటన్నింటికీ కారణం ఏంటి? అసంపూర్ణత. అసలు శరీరమే అసంపూర్ణత. నీకు సంపూర్ణత కావాలి, అది పూర్తయిపోయినట్టు ఉండాలి. ఇక ఆ పూర్తయిపోయింది మళ్ళీ అవసరం లేనట్టు ఉండాలి. అది ఎక్కడ ఉంది అంటే అది నీలోనే ఉంది, ఎత్తుక్కోమన్నారు. ఏంటి ఎత్తుక్కునేది? ఈ శరీరాన్ని కదిపేది ఏంటి? ప్రాణశక్తి. ముందే చెప్పుకున్నాం. అసలు శక్తి వెళ్ళి విషయాలను తెలుసుకుంటుందా, శరీరం విషయాలను తెలుసుకుంటుందా అన్నప్పుడు శక్తి లేకపోతే శరీరము జడ పదార్థము, రాయి లాంటిది. ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి కానీ అవేం తెలుసుకోలేవు. మరణించినప్పుడు శవం అంటే ఏంటి? ఓ రాయి అక్కడ పడి ఉందంతే. రాయి ఎలా పడి ఉందో శవం అలా పడి ఉంది. కాబట్టి సత్యదృష్టిలో చూస్తే శక్తి వలన సర్వము తెలుసుకొనబడుతున్నాయి. అయితే శక్తి శరీరము లేకుండా తెలుసుకోగలదా? లేదు, తెలుసుకోలేదు. శక్తి శరీరం లేకుండా తెలుసుకోలేదు. శక్తి శరీరము లేకుండా ఎలా ఉంటుంది? ముందే చెప్పుకున్నాం, ఉన్నది అన్న స్థితిలో ఉంటుంది. ఎలా ఉన్నది, ఎంత ఉన్నది, ఏమున్నది అయేం ఉండదు అక్కడ. జస్ట్ ఉన్నది అన్న స్థితి. మొత్తం ఉన్నదంతా ఉన్నది అన్న స్థితి.
అది ఒకవేళ నిజంగా ఎలా ఉంటుంది నేను చూడాలి, దాన్ని అనుభవించాలి, తెలుసుకోవాలి, అసలు అది సాక్ష్యంగా ప్రకృతిలో ఉందా అంటే ఆకాశము అని మనం పిలుచుకునేది అదే. సాక్ష్యంగానే ఉంది, ఉన్నాడితోనే చెప్పారు. లేని దాని గురించి అసలు చెప్పబడదు. ఇక్కడ నమ్మకాలతో పని లేదు, మహిమల్లో మాయల్లో అద్భుతాల్లో మీరు నమ్మవలసిన అవసరమే లేదు. ఉన్నదాన్ని చూసి గ్రహించి అర్థం చేసుకో. అంటే శరీరము లేని శక్తి ఆకాశము వలె ఉంటుంది, గ్రహింపు లేదు, ఏమీ లేదనుకుంటాం. సర్వవ్యాపకంగా ఉన్నదే ఉన్నది అన్నటువంటి ఒక సంపూర్ణ స్థితి. అది ఒక సంపూర్ణత్వపు స్థితి ఉన్నది అంటే అందులోకి వెళ్ళి కలిసిపోయింది. ఇప్పుడు మీరు ఆకాశ స్థితిలో మీ హృదయంలో మనోభావన వదిలేసి, శరీర భావన వదిలేసి అలా కూర్చొని జస్ట్ మీ నిశ్చల నిర్మల స్థితిలోకి వెళ్ళిపోండి. శరీర భావన వదిలేయగలగండి, మనోభావన వదిలేయగలగండి. ఒకవేళ ఇక్కడ వదలలేకపోతే, మెలకువలో వదలలేకపోతే, కూర్చొని వదలలేకపోతే, సాధనలో వదలలేకపోతే నిద్రాస్థితిని పరిశీలించండి. నిద్రాస్థితిలో వదిలేసి కదా గాఢ నిద్రాస్థితికి వెళ్ళాం. గాఢ నిద్రాస్థితిలో మనకి భయం ఉందా, బాధ ఉందా, అసంతృప్తి ఉందా, నిరాశ ఉందా, అభద్రత ఉందా, సరిపోలేదన్న భావం ఉందా, అయ్యో ఇంకా పొందాలన్న కోరుకుందా, ఏదో పొందేసేయాలి నేను పరుగు పెట్టాలనేటువంటి ఆశ ఉందా, అత్యాశ ఉందా, దురాశ ఉందా, ఎటువంటి చెడు గుణములైనా, ఎటువంటి భయగుణములైనా, ఎటువంటి మంచి గుణములైనా ఉన్నవా చూడండి. లేవు. ఎందుకని? అసలు నేనన్న భావన కూడా లేదు. లేదు కదా, మరి అక్కడ ఏమీ లేనప్పుడు లేదన్న బాధ ఉందా? అబ్బాయి అక్కడ ఏమీ లేవండి, నీరసం అండి, నిస్సత్తు అండి, నిస్పృహ అండి, నిరాశ అండి, బాధ అండి, అన్ని కోల్పోయినట్టుగా ఉందండి, ఏమీ లేనట్టుగా ఉందండి, అలా ఉంది. అది లేదుగా. నిద్ర సుఖంగా ఉంది, నిద్ర హాయిగా ఉంది, నిద్ర సంతోషంగా ఉంది, నిద్ర బాగా సుఖకరంగా ఉంది. అందుకే నిద్ర కోసం విశ్వ ప్రయత్నం కూడా చేస్తాం మనం. అంటే నిద్రాస్థితి ఎలా ఉందంటే అన్నీ పొందినట్టుగా ఉంది. మనకెప్పుడు హాయిగా ఉంటుంది, అన్నీ పొందినప్పుడు. మనకెప్పుడు సంతోషంగా ఉంటుంది, అన్నీ లభించినప్పుడు. మనం ఇప్పుడు కడుపు బాగా ఆకలేసింది, అన్నం తినేసాం, హాయిగా ఉంటుంది. ఎందుకని? కడుపు నిండిపోయింది. అంటే నిండిపోయినప్పుడు హాయిగా ఉంటుంది. సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? కుటుంబం అంతా తినడానికి, బతకడానికి అవసరమైన ధనం దొరికింది, ఎవరికి ఏ లోటు లేదు, అందరం చక్కగా తింటున్నాం, కట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం, హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎవరి పనులు చేసుకుంటున్నాం, చక్కగా పంచేంద్రియ సుఖాలు అనుభవించుకుంటున్నాం, భార్యాభర్తలు కాపురాలు చేసుకుంటున్నాం, పిల్లల్ని పెంచుకుంటున్నాం, చక్కగా మన డబ్బు మనకు సరిపోతుంది, మిగిలిన డబ్బు ఏదో కొంచెం భవిష్యత్తుకు దాచుకుంటున్నాం. సంతృప్తిగా ఉంది, సంతృప్తిగా ఉంది. ఏ అనారోగ్యం లేదు, ఏ బాధ లేదు, ఎవరో బాధ పెట్టేవాళ్ళు లేరు. ప్రస్తుతం ఈ స్థితిలో ఈ 2 రోజులు సంతోషంగా ఉంది. అంటే ఏంటి? అన్నీ ఉంటే సంతోషంగా ఉంటుంది, అన్నీ ఉంటే ఆనందంగా ఉంటుంది, అన్నీ ఉంటే సుఖంగా ఉంటుంది, అన్నీ ఉంటే హాయిగా ఉంటుంది, అన్నీ ఉంటే ఆనందము హాయితో కూడిన శాంతిగా ఉంటుంది, అన్నీ ఉంటే నిశ్చలంగా ఉంటుంది, అన్నీ ఉంటే నిర్మలంగా ఉంటుంది, అన్నీ ఉంటే ఏదో కావాలన్న భావన కూడా పుట్టదు, అసలు ఆలోచనే పుట్టదు. అది సంపూర్ణత్వము. మరి నిద్రలో నీకు ఎలా ఉంది? ఆలోచన పుట్టట్లేదు. పోన్లే, అది హాయిగా ఉందా, సుఖంగా ఉందా, సంతోషంగా ఉందా? అది హాయిగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, చక్కగా ఉంది. అది కావాలనిపిస్తుంది. పోనీ అక్కడ ఏమీ లేదు కదా, నేనన్న భావన కూడా పోతుంది కదా, నిద్ర వద్దు అనిపిస్తుందా? కావాలనిపిస్తుంది, బాగా నిద్రపోవాలనిపిస్తుంది, గాఢ నిద్రపోవాలనిపిస్తుంది, చక్కగా హాయిగా సంతోషంగా నిద్రపోవాలనిపిస్తుంది. మెలకు వచ్చినా కూడా బద్ధకంగా నిద్రలోనే అలా ఉండాలనిపిస్తుంది, లేవాలని అనిపించట్లేదు. అంత సుఖంగా ఉంది, అంత మత్తుగా ఉంది, అంత ఆనందంగా ఉంది. బాహ్యంలో ఈ మత్తు కోసం తాగుబోతులు తాగుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు, మాదక ద్రవ్యాలు పీలుస్తున్నారు, రకరకాల మత్తులు ఎక్కించుకుంటున్నారు. స్త్రీ పురుష శారీరక సుఖాల్లో వ్యభిచారం కూడా మొత్తే, తిండి కూడా మొత్తే. అదో రకం అది ఒక స్టైల్ ఆఫ్ మత్తులు అంతే. ఇవన్నీ ఇలా వ్యసనాలు ఎక్కించుకుంటున్నారు. కానీ సహజమైనటువంటి సంతృప్తితో కూడిన మత్తు నిద్రలో వస్తుంది. అది ఎంత మొత్తం అంటే అసలు నేను మర్చిపోతున్నాను, నేను సహజంగా వస్తుంది. దానికి ఏం మాదక ద్రవ్యం అక్కర్లేదు, ఏ టాబ్లెట్ అక్కర్లేదు. ఒకవేళ శరీర భావనలో ఆశలతో, అత్యాశలతో, దురాశలతో ఉండి నిరాశలతో, నిస్పృహలతో, భయాలతో, బాధలతో జీవించి విపరీత వైపరీత్యపు ఆలోచనలతో నిద్రపట్టనటువంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని నిద్రపోతున్నారు, స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రపోతున్నారు. మాకు నిద్ర కావాలి. ఎందుకంటే నిద్ర సంపూర్ణత్వానికి సూచిక. అది సంపూర్ణ సుఖంగా ఉంది. అక్కడ ఎంత సుఖంగా ఉంది అంటే అసలు నేనన్న భావన కూడా ఎగిరిపోయింది, నేను కూడా నిండిపోయింది, ఇంకేదో పొందాలన్న భావన కూడా లేదు అక్కడ. మీరు గమనించుకు చూడండి.
మరి నిద్రలో అంత సంపూర్ణ సుఖం ఉంది, అంత సంపూర్ణ ఆనందం ఉంది, అంత సంపూర్ణ సంతోషం ఉంది. నిద్ర కావాలి 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 అనిపిస్తుంది. కొంతమంది 2-3 సార్లు నిద్రపోతారు, పగలు కూడా నిద్రపోతారు, రాత్రి కూడా నిద్రపోతారు, ఎప్పుడు దొరికితే అప్పుడు నిద్రపోతుంటారు. సమయం దొరికితే నిద్రపోయేళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అసలు నిద్రపోకుండా ఎవడుండగలడు భూమి మీద? జంతువులతో సహా, మనుషులతో సహా. మిగిలిన మనకు తెలియదు. నిద్ర సుఖం అలాంటిది. అంటే ఏంటి? నిద్రాస్థితిలో మనకి సంపూర్ణత్వపు భావనలే ఉన్నాయి తప్ప అసంపూర్ణత్వపు, అసంతృప్తితో కూడిన, అభద్రతతో కూడినటువంటి భయానికి సంబంధించిన ఏ భావనలో లేవు. నిద్ర హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, శాంతిగా ఉంది, సుఖంగా ఉంది, అందులో డౌటే లేదు. దాన్ని నిద్రా సుఖం అంటారు. అందుకని అంటే ఇప్పుడు ఏంటి? నిద్రా సుఖం ఏంటి? అన్నీ ఉన్న స్థితి అది. అది సంపూర్ణత్వములోనే నీకు హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు నీకు సంతోషంగా ఎందుకు ఉంటుంది? కడుపు నిండినాక సంతోషం వస్తుంది, హాయి వస్తుంది, శాంతి వస్తుంది. ఇంకా చాలంటాం, పెట్టినా వద్దంటాం. ఇప్పుడు ఆకలితో ఒకసారి కడుపు నిండిపోయింది, పెడుతున్నారు, వద్దంటాం. శారీరక సుఖం ఇప్పుడు తీర్చేసుకున్నాం, తృప్తి కలిగిపోయింది, మళ్ళీ శారీరక సుఖం వెంటనే ప్రయత్నించమన్నారు, అక్కర్లేదు, వద్దు, చాలు, మళ్ళీ రేపు చూద్దాం అంటాం. అలా ఏ సుఖమైనా, ఇప్పుడు కంటితో చూడాలనుకున్నాం, సినిమా చూసేసావు, మళ్ళీ సినిమా వేసేస్తాం, ఎమ్మటే చూడమన్నారు, వద్దు, తర్వాత చూద్దాం. ఇప్పుడు నిండిపోయింది. ఇప్పుడు నిండిపోయింది అనగానే అది ఏ సుఖమైనా ఇంకా చాలంటాం. అది మన జీవితంలో అలవాటు. కానీ తర్వాత కోరుకుంటాం. అందుకని తర్వాత కోరుకుంటామని తెలుసు కనుక తర్వాత కోసం దాచుకుంటూ ఉంటాం అన్నిటినీ. అది మనం ఇప్పుడు చేసేది. కానీ నిద్రాసుఖములో అసలు తర్వాత అన్న భావన లేదు, మళ్ళీ మెలకు వస్తే తప్ప. నిద్రలో ఉన్నంతసేపు నేననే భావన కూడా ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది అంటే సంపూర్ణత్వముతో నిండిపోయింది, అసంపూర్ణతే లేదు అక్కడ. అందుకని సుఖంగా ఉంది. ఇప్పుడు ఆ నిద్రాస్థితి ఏంటి? శరీర మనోస్థితులను వదిలిన తర్వాత ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం అంతే. అంతకు మించి అక్కడ ఏం పెద్ద అద్భుతం లేదు. మెలకువ అంటే ఏంటి? ప్రాణశక్తి మనోశరీరాలను కలుపుకుంటూ ప్రయాణించింది. అప్పుడు పూర్తిగా మనోశరీరాలు మెలకువలోకి వచ్చినాయి. దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. మెలకువ అంటే అంతే. ప్రాణశక్తికి నిద్రపోవటం లేదు, ప్రాణశక్తికి మెలకువ లేదు. కానీ ప్రాణశక్తి శరీరము లేకుండా ఏమీ సంచరించి గ్రహించలేదు. ప్రాణశక్తికి గ్రహింపు కావాలంటే శరీరం ఉండాలి. శరీరానికి కదలిక గ్రహించడానికి అవసరమైనటువంటి సామర్థ్యము, కదలిక కావాలంటే ప్రాణశక్తి ఉండాలి. ఈ రెండింటి కలయికతోనే గ్రహింపు ఉంటుంది. అందుకని మన శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, ప్రాణశక్తిని అశ్రద్ధ చేయకూడదు. కానీ శరీరమే నేనని సంపూర్ణంగా అనుకున్నావా, పరిమితత్వంతో, అభద్రతతో, అసంతృప్తితో, భయాలకు లోనవుతూ, సమస్త చెడు గుణాలకి లోనవుతావు. నిరాశ, నిస్పృహలు కావచ్చు, డిప్రెషన్లు కావచ్చు, లేదా నువ్వు చేసే చెడ్డ పనులు కావచ్చు. అది నీ యొక్క తీరుతన్నులను బట్టి చెడు గుణాలన్నింటికీ లోనవుతావు. అవి నీ బాధలు కావచ్చు, నువ్వు ఇతరులను పెట్టే బాధలు కావచ్చు. శక్తిని నేను అనుకున్నప్పుడు అసంపూర్ణత ఎగిరిపోద్ది. ఎందుకని? శరీర మనస్సులే అసంపూర్ణతలు, సృష్టిలో ఉన్నవే అసంపూర్ణతలు. కానీ శక్తిలోకి వెళ్ళినప్పుడు అది సంపూర్ణత అనడానికి ఏంటి అంటే అసలు గాఢ నిద్రలో ఆ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు రోజు. గాఢ నిద్ర అనేది శరీర మనస్సును వదిలి శక్తిలోకి వెళ్ళావు. శక్తిలోకి వెళ్ళినప్పుడు నేననే పరిమిత భావన కూడా ఎగిరిపోయింది, నేను ఈ శరీరం అనే పరిమిత భావన కూడా ఎగిరిపోయింది. ఉన్నది అన్న స్థితిని చేరుకున్నావు. ఆ ఉన్నది అన్న స్థితి ఎలా ఉన్నది? సంపూర్ణముగా ఉన్నది, సమస్తము ఉన్నది. ఇంకా అందులో ఎత్తుక్కోవటానికి ఏం లేదు. ఇది ఉందా, అది ఉందా ఎత్తుక్కోవటానికి లేదు, దానికి ఏ అవసరత లేదు. అదే సంపూర్ణమై ఉన్నది, సంపూర్ణ స్థితి అది. అందుకని నీకు ఆ స్థితిలో నేనన్న భావన పుడతలేదు, ఏదో కావాలన్న భావన పుడతలేదు, ఏదో పొందాలన్న భావన పుడతలేదు, ఏదో పోగొట్టుకున్నానన్న భావన పుడతలేదు, భయం పుడతలేదు, దుఃఖం పుడతలేదు, అసంతృప్తి పుడతలేదు, నిరాశ పుడతలేదు. అలానే సుఖము, దుఃఖము, సుఖభావాలు కూడా పుడతలేదు, దుఃఖాలే కాదు. ఎందుకని? అసలు సుఖభావం ఎప్పుడు పడుతుంది? ఏదైనా అనుభవించినప్పుడు. ఆల్రెడీ అనుభవం అయిపోయిన సంపూర్ణత్వంగా ఉంది అది. కడుపు నిండిపోయిన స్థితి, అన్ని పంచేంద్రియములు నిండిపోయిన స్థితి అది. అందుకని అసలు అది శరీరాన్ని వదిలేసింది. ఆ సంపూర్ణత్వానికి శరీరంతో పని లేదు, శరీరానికి ఆ సంపూర్ణత్వంతో పని ఉంది. దాన్ని పట్టుకొని శరీరం ప్రయత్నించుకుంటూ వెళ్తుంది. అందుకని శరీరం ఉన్నంత వరకు శరీరము నిజమే కనుక దాన్ని పట్టుకొని శరీరంతో ప్రయత్నించుకుంటూ వెళ్ళు. శరీరం నువ్వు అన్నది నిజమే, ఎంతవరకు? 25%. ఎందుకని? శరీరంతో నువ్వు ఎంత ప్రయత్నించినా అది అసంపూర్ణమే. కానీ శరీరం అంటూ ఉందిగా. శరీరం ఉంటేనే శక్తిని కూడా నువ్వు అనుభవించగలవు, గ్రహించగలవు, అర్థం చేసుకోగలవు. ఉన్నది అన్న స్థితిని నువ్వు పట్టుకోగలవు, ఉంచుకోగలవు. అది నా స్థితి అని తెలుసుకోగలవు.
అందుకు శరీరం. కాబట్టి శరీరాన్ని ఆ శక్తితో ఇలా వాడుకుంటూ పంచేంద్రియ సుఖాలు తీర్చుకుంటూ ఇది ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటుందని ఎప్పటికప్పుడు నువ్వు తృప్తి పడిపో, అంతే. అసంపూర్ణ స్థితిని అర్థం చేసుకుంటే తృప్తి అయిపోద్ది, అంతే. ఇంకేం దీని లక్షణం ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది. మళ్ళీ దానికి కావాల్సినప్పుడు ప్రయత్నించుకుందాం. కానీ నేను శక్తిని, ఈ శరీరాన్ని నడిపే శక్తిని అనే భావాన్ని గుర్తించగలిగినప్పుడు అది సంపూర్ణ స్థితి. అది ఎలా సంపూర్ణ స్థితి అని చెబుతారండి అంటే ఇందాకే చెప్పాను, గాఢ నిద్ర స్థితే ఆ స్థితి. గాఢ నిద్ర అన్నప్పుడు నిద్రపోయింది శరీరం మనస్సులే, శక్తికి నిద్రే లేదు. శక్తి ఒకవేళ నిద్రపోతే మనం చనిపోవాలిగా. శక్తి మన శరీరాన్ని వదిలేసింది అనుకుందాం, శక్తి పనిచేయట్లేదు అనుకుందాం, శరీరం లాగా మనస్సులాగా శక్తి కూడా నిద్రపోయింది అనుకుందాం, అప్పుడు మనం చనిపోతాం. చనిపోవటం అంటే అదే. కానీ మనం నిద్రలో బ్రతికే ఉన్నాము అంటే శక్తి నిద్రపోవట్లేదని అర్థం, శక్తి శరీరంతో కలిసే ఉందని అర్థం. మరణములో శక్తి శరీరంతో విడిపోయినది, శరీరంలో శక్తి లేదు. సరే, అదంతా ప్రాసెస్ అయిన తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకోవటం వరకు భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే అసలు భయపు మూలము తెలుసుకో. శరీరము నేను అనుకున్నంతకాలం భయాన్ని పోగొట్టుకోలేవు, ఎందుకంటే అది అసంపూర్ణమైనది. సంపూర్ణత్వం ఏంటి? నీ గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రాస్థితి అంటే ఏంటి? శక్తి స్థితి, ఉన్నది అన్న స్థితి. ఎలా ఉన్నది, ఏమున్నది, అక్కడ ఎందుకు ఉన్నది ఈ ప్రశ్న లేవు, ఉన్నది అంతే. అది సంపూర్ణంగా ఉన్నది, అందుకని అది ఏమి అడగదు, అసలు దానికి ఏమి అక్కర్లేదు. సమస్తము దానిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉన్నదన్న స్థితిలోనే సృష్టి మొత్తం దానిలోనే ఉంది. సృష్టికి ఆ స్థితి కావాలి, ఆ స్థితికి సృష్టి అక్కర్లేదు. అయితే మరి సృష్టి ఎందుకు ఏర్పడుతుంది అంటే అసలు నేను సంపూర్ణత్వాన్ని అని తెలియాలంటే శరీరం ఉండాలి. అందుకని ఎప్పుడు ఆ స్థితి అంటే ఉన్నది అన్న స్థితి సృష్టిగా తనను తనలో వ్యక్తపరుచుకొని ఉంటుంది. అంటే సృష్టిగా తనను తాను అనుభవిస్తూ ఉంటుంది, ఉన్నాను అని తెలుసుకుంటూ ఉంటుంది, ఉన్నది అన్న స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. అది శరీరాలు ఉంటే తప్ప ఉన్నది అన్న స్థితి భావన కలగదు. శరీరము లేని శక్తి నిరుపయోగము, ఉందో లేదో తెలియదు, ఆకాశం వల్ల లేదనుకొని బతికేస్తాం. శక్తి లేని శరీరము నిరుపయోగము, మరణించిన శరీరాన్ని తీసుకెళ్ళి కాల్చి బూడిచ్చేసేస్తాం. అందుకని సృష్టి శక్తి ఎప్పుడు కలిసే ఉంటాయి. శక్తి సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకుని ఆ వ్యక్తపరుచుకున్న సృష్టిలోంచి శక్తిగా తాను సంపూర్ణత్వముగా ఉన్నాను అని తనను తాను అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకు సృష్టి అయిందంటే సృష్టి అవ్వలా, అసలు శక్తి సృష్టి కలిసే ఉన్నాయి, ఒకటిగానే ఉంది. సృష్టి ఉంటే శక్తి ఉన్నది అన్న నేను సంపూర్ణత్వపు అనంత శక్తిని, సర్వవ్యాపక సంపూర్ణత్వాన్ని అనే భావన అనుభవించటానికి సృష్టి అనే శరీరం ఉండాలి. దానికి ఆ శరీరంలో శక్తి ఉండాలి, శక్తిలో శరీరం ఉండాలి, రెండు కలిసిపోయి ఉండాలి. అప్పుడు నేను సంపూర్ణత్వాన్ని అని దానికి తెలుస్తుంది. అలా నువ్వు సంపూర్ణత్వాన్ని ఇప్పుడు నువ్వు సంపూర్ణత్వానివే, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు, అంతే. శరీరం అనుకొని వెళ్ళిపోతుంది. అందుకని సృష్టి ఎందుకు ఏర్పడుతుంది అన్న భావాన్ని అసలు పెట్టుకోబాక. అది విడిగా లేదు, దానిలో కలిసిపోయి ఉంది. మనం ఒక జాంపండు తిన్నాం, ఒక యాపిల్ తిన్నాం, ఒక ఆహార ధాన్యాలు లేదా అన్నమో కూరలో తింటున్నాం. ఎందుకు తింటున్నాం? ఆహారం కోసం కాదు, శక్తి కోసం. కానీ తింటుంది మనం రుచులు చూసుకొని ఆహార పదార్థాలు నచ్చినవి తింటున్నాం. ఎందుకని? శక్తి కోసం అని మర్చిపోయాం. నేను శక్తి కోసం ఆహార పదార్థాలు తింటున్నాను, శరీర రక్షణ కోసం ఆహార పదార్థాలు తింటున్నాను అనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన శక్తివంతమైన శరీరానికి పనికి వచ్చేవి మాత్రమే తింటావు. ఇక రుచితో ప్రమేయం ఉండదు. కానీ రుచి కొరకే మనం తింటున్నాం మనుషులందరం, అందుకని మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రతి చోట మనం తప్పే చేస్తున్నాం, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని. ఆ సరిగ్గా అర్థం చేసుకోమనేది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. కాబట్టి నేను శక్తిని అనే సంపూర్ణత్వాన్ని గ్రహించంతే. ఆ గ్రహించడానికి నువ్వే అద్భుతాలు చేయక్కర్లే, ఏ మహిమలు చేయక్కర్లే, ఏ సాధనలు చేయక్కర్లే, గాఢ నిద్రలో అక్కడే ఉన్నావు. వాటిని భావించుకో చాలు. నిజమే గది, శరీరం నిజమే, మనసు నిజమే. ఈ శరీర మనస్సులకు ఆధారంగా ప్రాణశక్తి నిజమే. ఆ ప్రాణశక్తి స్థితిలోకి రోజు గాఢ నిద్రలో వెళ్తున్నాననేది నిజమే. గాఢ నిద్ర దుఃఖంగా లేదు, సుఖంగా ఉన్నదనేది నిజమే. అది సుఖంగా ఎప్పుడు ఉంటుంది, అది శాంతిగా ఎప్పుడు ఉంటుంది, అది సంతోషంగా ఎప్పుడు ఉంటుంది, అది ఆనందంగా ఎప్పుడు ఉంటుంది అంటే అన్నీ ఉన్నప్పుడు. అన్నీ ఉంటేనే సుఖంగా హాయిగా ఉండగలదు.
అందుకని సుఖంగా ఉంది, సంపూర్ణంగా ఉంది. అందుకని ఆ స్థితి ఉన్నది అన్న స్థితి సంపూర్ణత్వపు స్థితి, అది శక్తి స్థితి. శక్తి స్థితి సంపూర్ణత్వపు స్థితి. ఇది గ్రహించిన మహాత్ములు దాని యొక్క పూర్ణత్వాన్ని చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం, అదః అంటే అది, పూర్ణం అంటే సంపూర్ణము, లోటేమీ లేదు, మొత్తం ఉన్నాయి అందులో, సమస్తము కలిగి ఉన్నది సంపూర్ణత. పూర్ణమదః అది సంపూర్ణము, పూర్ణమిదం ఇది సంపూర్ణం, ఇదేంటే నేను, అదేంటే ఎదురుగా కనపడుతున్న మొత్తం ఎవరైనా ఏదైనా, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, సృష్టిలో ఏదైనా, రాళ్ళు రప్పలు కావచ్చు, ఏదైనా. పూర్ణమదః పూర్ణమిదం, నాకు ఎదురుగా కనపడుతున్న సృష్టిలో ఉన్న సమస్తము సంపూర్ణతలే. పూర్ణమిదం, ఇదం అంటే నేను, ఇది కూడా సంపూర్ణత, ఈ శరీరం కూడా సంపూర్ణమే. అంటే ఇందులో ఉన్నటువంటి శక్తి గురించి చెబుతున్నారు, సంపూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఉన్నదంతా ప్రపంచంలో విశ్వంలో నీకు అనేకంగా ఎన్ని కనపడుతున్నా మొత్తం అన్నింటిలో వ్యాపించి ఉన్నది ఆ సంపూర్ణత, అన్ని సంపూర్ణాలే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఉన్నదంతా మొత్తం కనపడుతున్నవన్నీ సంపూర్ణములే, అసంపూర్ణత లేదు అసలు ఎక్కడ. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే సృష్టిలో మనకు ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు కనపడుతుంది. మనుషుల నుంచి మనుషులు వస్తారు, స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు. జంతువులకు స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతాయి, జంతువులకు కూడా. చెట్ల నుంచి విత్తనాలు వస్తాయి, మళ్ళీ మొక్కల నుంచి మొక్కలు వస్తాయి. అలా ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు కూడా మనకు కనపడుతుంది ఇక్కడ. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత్వము నుంచి ఎన్ని పూర్ణములు సంపూర్ణములు విడిపోయినను. ఎందుకని వచ్చినవన్నీ కూడా సంపూర్ణాలే, అసలు అసంపూర్ణత లేదు అని చెబుతుంది. మనుషుల నుంచి ఎంతమంది మనుషులు వచ్చినా, చెట్ల నుంచి ఎన్ని చెట్లు వచ్చినా, జంతువుల నుంచి ఎన్ని జంతువులు వచ్చినా, పూర్ణస్య పూర్ణమాదాయ, ఈ సంపూర్ణత్వాల నుంచి ఎన్ని విడిపోయి మళ్ళీ సంపూర్ణత్వాలు బయటకు వచ్చినా పూర్ణమేవావశిష్యతే, ఎప్పటికీ సంపూర్ణత్వమే మిగిలి ఉన్నది. ఇప్పుడు సహజంగా చూడండి, ఒక చిన్న లడ్డు ఉంది, ఆ లడ్డూలో ఒక మొక్కకు గిల్లి తీసుకొని తిన్నామనుకోండి, లడ్డు తరిగిపోద్ది. అలా ఇక్కడ అనుభవిస్తుంటే వస్తువులు తరిగిపోతూ ఉంటాయి. కానీ సంపూర్ణత నుంచి ఎన్ని సంపూర్ణాలు విడిపోయినట్టు కనబడినా సంపూర్ణత తరగదు, ఆ శక్తి తరగదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాయంటే, సృష్టి ఆట నీకు ఇలా కనపడుతుంది కానీ అది శక్తి. ఈ సృష్టి ఆటలో ఉద్భవించిన అంటే జన్మించిన లేదా మరణించిన అన్నీ కూడా శక్తిగానే మారిపోతాయి, మళ్ళీ వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోతాయి. పంచభూతాలు శక్తి లక్షణాలు కనుక శక్తిలో నశింపు ఉండదు. శక్తిలో ఆవిర్భవించినవి ఎక్కడ ఉన్నాయి, శక్తిలోనే ఉన్నాయి. సృష్టి అంతా ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది, శక్తిలోంచే. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లలు పుట్టారు, తల్లిదండ్రులు ఏమన్నా తగ్గిపోయిందా? జంతువుల నుంచి జంతువులు పుట్టినాయి, ఆ మొదటి జంతువులు తల్లిదండ్రులైన జంతువులు ఏమన్నా జంతువులు తగ్గిపోయినాయా? లేవుగా. చెట్ల నుంచి అనేక చెట్లు వస్తున్నాయి, మొదటి చెట్లోంచి ఏమన్నా తగ్గిపోయిందా? లేదుగా. అలా శక్తి శక్తిగానే ఉన్నది. మళ్ళీ వచ్చినవన్నీ అంతే. ఇప్పుడు మనిషి నుంచి వచ్చిన మనిషి సంపూర్ణ మనిషి అవుతాడు, చెట్టు నుంచి వచ్చిన చెట్టు సంపూర్ణ చెట్టు అవుతుంది, మళ్ళీ అది చెట్లను ఉత్పత్తి చేస్తానే ఉంటుంది. ఇలా మానవ జీవన ప్రవాహం, వృక్ష జీవన ప్రవాహం, జంతు జీవన ప్రవాహం, ఇదంతా శక్తి ప్రవాహం అలా ప్రయాణిస్తూనే ఉంది. చూడండి, ఎక్కడ ఆగదు అది. అదే సృష్టి. సృష్టికి అంతం లేదు, ఉండదు. ఎందుకనంటే శక్తికి అంతం లేదు, శక్తి ఒక సంపూర్ణత. ఈ శక్తి తత్వాన్ని గ్రహించిన మహాత్ములు ఈ విషయం చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నదంతా సంపూర్ణమే. సృష్టిగా నువ్వు చూసినప్పుడు విడివిడిగా కనపడుతున్నాయి కాబట్టి ఆ కనపడేవన్నీ సంపూర్ణములే, నువ్వు కూడా సంపూర్ణమే. సృష్టిలో ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు నీకు కనపడుతుంది కాబట్టి ఒక సంపూర్ణత్వం నుంచి ఎన్ని సంపూర్ణత్వములు బయటకు వచ్చినా సంపూర్ణత్వాలు ఎక్కడ తరగలేదు. బయటకు వచ్చింది తరగలేదు, దేని నుంచి వచ్చినాయో అది తరగలేదు, మూల సంపూర్ణత్వం తరగలేదు, వచ్చిన సంపూర్ణత్వాలు తరగలేదు, అన్ని సంపూర్ణత్వంగానే ఉన్నాయి. మొత్తం కలిపితే ఉన్నదంతా సంపూర్ణమే, పూర్ణమే, లోటు లేదు. అది శక్తి తత్వం. దీన్ని అర్థం చేసుకోవాలి అంతే. అర్థం చేసుకుంటే భయం ఉండదు. మళ్ళీ ఎంత అర్థం చేసుకున్నా నేను శరీరం అన్న భావనలోకి వచ్చారనుకోండి, నేను నా శరీరం నా కుటుంబం నా జీవితం అన్నారనుకోండి, అది పరిమితత్వమే కనుక తాత్కాలికమైనటువంటి సహజ భావస్పందన భయం కలగచ్చు.
అది సహజత్వం, దాని లక్షణం అది. సహజ ప్రేమ కలగచ్చు, సహజ అభిమానం కలగచ్చు, ఇవన్నీ వస్తాయి, ఎంతటోళ్ళకైనా వస్తాయి. ఇప్పుడు జీవన్ముక్తుడైనటువంటి జడభరత మహాముని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కథ ఉంది. ఆయన మహాత్ముడు, మహాముని, జీవన్ముక్తుడు అయిపోయాడు. ఆయన తపస్సులు చేసుకుంటున్నాడు. ఆయనకేమి ఇంకా ప్రపంచ విషయాలతో సంబంధం లేదు. కానీ ఆయన ఒకసారి నదీ స్నానానికి వెళ్ళొస్తున్నప్పుడు ఒక గర్భిణీ అయినటువంటి లేడీ గర్భంతో ఉంది. ఆ నది దగ్గర ఒక పులి దాన్ని వేటాడబోయి గాండ్రించేటప్పటికి భయంతో దానికి గర్భస్రావం జరిగిపోయింది, అంటే ప్రసవించేసింది. అప్పటికి బిడ్డ తయారైపోయింది, లేడి పిల్ల పుట్టేసింది. ఆ లేడి పిల్ల అక్కడ పడిపోయింది, ఆ లేడి పారిపోయింది, తల్లి లేడి పారిపోయింది, పుట్టిన పిల్ల అక్కడ పడిపోయింది పారిపోలేక. సరే పులి అసలు రాలేదు, దాని సౌండ్కి అది ఎమ్మట పడుతుందని ఈ లేడి భయంతో పారిపోయింది. ఇప్పుడు ఆ పుట్టి అక్కడ పడిపోయిన పిల్ల అయ్యో చచ్చిపోద్దేమో, ఈ నదికాడ పడిపోయిందే అని చెప్పి ఈ జడభరత మహాముని సామాన్యమైనటువంటి మానవత్వపు భావనతో ఆ జింక పిల్లను, ఆ లేడి పిల్లను తీసుకొచ్చి ఆయన పెంచి పెద్ద చేశారు. అలా పెంచుతున్నప్పుడు ఏమైంది, ఎప్పుడైతే తీసుకొచ్చి పెంచుతున్నారు అది రోజు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంటుంది, ఆయన దానికి అన్నం తినిపిస్తున్నారు, అది ఆ రోజు ఆయనతో ఆడుకుంటుంది, ఆయన పక్కనే ఉంటుంది, ఆయనతోనే ఉంటుంది, ఆయన తపస్సు చేసుకుంటే అక్కడే కూర్చుంటుంది. ఇలా కొన్ని రోజులు అయినాక అది ఎటన్నా తిరిగి కనపడకపోతే దాని గురించి వెతకడం, ఇది ఏమైపోయింది అని చూడటం, అలా బంధం ఏర్పడింది. అలా బంధం ఏర్పడటం వలన ఆ జడభరత మహాముని ఆ లేడీ మీద ఉన్నటువంటి ప్రేమ భావన పెరిగిపోయింది కొన్ని సంవత్సరాల కాలంలో. అది సహజం ఎవరికైనా, మనకైనా. అందుకని ఈ ప్రేమ భావాలు, కుటుంబ భావాలు, శరీర భావాలు ఇవన్నీ అసహజము, ఇవి కలగకూడదు, ఇది వదిలేసి వెళ్ళిపోవాలి, ఇదంతా చెత్త అని అనుకోబాకండి. శరీర భావంలో అన్నీ కరెక్ట్. నేను శక్తినైన విషయం మర్చిపోబాకండి. మీరు నేను శక్తినైనా గుర్తుపెట్టుకొని నేను శరీరం అని మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు, అలా బోధిస్తున్నారు మీ గురువులు, మహాత్ములు, ఇవి పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలంతా. కాదు, నువ్వు ఎప్పటికీ శరీరాన్ని, శరీరం లేకపోతే నేను శక్తినైనా భావం నీకు రాదు, అసలు ఆకాశ స్థితిగా ఉండిపోతావు. కాబట్టి శరీర స్థితిలో ధర్మముగా మంచిగా అన్నీ అనుభవిస్తాడు జ్ఞాని అంతే. ఎందుకంటే అందరికీ ఉంటాయి. శరీర స్థితి అంతే, దాని లక్షణం అంతే, దాని ఇంద్రియ గుణాలు అంతే, అదేం బండరాయిగా అయిపోతావు. శరీర స్థితిలో ఉండి నేను శక్తిని అనేటువంటి భావాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ధర్మంగా జీవిస్తావు, జ్ఞానిగా జీవిస్తావు, మహాత్ముడిగా జీవిస్తావు, జీవన్ముక్తుడిగా జీవిస్తావు, జీవన్ముక్తురాలుగా జీవిస్తావు. అక్కడ మళ్ళీ నేను శరీర స్థితిని వదిలేయాలి, జీవన్ముక్త స్థితిలో ఉండాలనుకో, గర్రితనం, పిచ్చితనం. అది శరీర స్థితిని వదిలేయటం అంటే మరణమే. శరీర స్థితిని వదిలేసినాక నేను శక్తిననే భావన కూడా నీకు ఉండదు. అందుకే శరీరాలు వదిలేసినటువంటి మహాత్ముల్ని మనం దేవుళ్ళని, దేవతలని వాళ్ళ ప్రతీకలుగా వాళ్ళ ప్రతిమలు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని, పూజించుకొని, ఆరాధించుకోవటం తప్ప దేవుళ్ళో, గురువులో, మాతాజీలో వాళ్ళెవరో మళ్ళీ నీకు తిరిగి కనపడటం ఉండదు. ఎందుకంటే సర్వవ్యాపక ఆకాశ స్థితిలో లీనమైపోయి ఉంటారు. లేదండి మా గురువు గారు దర్శనాలు ఇస్తారు, మా దేవుడు గారు దర్శనాలు ఇస్తారు, మా దేవత గారు దర్శనాలు ఇస్తారు, మాకు మహిమలు చేస్తారు, మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని కాపాడుతారు అంటే అది నీ మనోకల్పన. నిద్రపోయినప్పుడు కళలు ఎలా కంటున్నావో అలా మెలకువలో కంటున్నావు, నిద్రలో కంటున్నావు, అంతకు మించి ఇంకేమీ లేదు. మెలకువలో కూడా ఇప్పుడు ఊహలు చేస్తుందిగా మనసు, అలా దేవి ఊహలు చేసింది. నిజంగా వాళ్ళు కనపడటం నిజమైతే నీ ఒక్కడికే కనపడరు, వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు ప్రజలందరికీ కనపడ్డారు. అలా ఇప్పుడు కూడా ఉంటే వాళ్ళందరికీ కనపడతారు. నీ ప్రత్యేకత ఏముంది అందులో? నువ్వు కల్పించుకున్న భ్రమ అంతే. దేవుళ్ళకి, దేవతలకి, మహాత్ములకి ఒకడు ప్రత్యేకం ఉండదు. భజన చేసేవాళ్ళు, వాళ్ళని పూజించేవాళ్ళు, వాళ్ళని ఆరాధించేవాళ్ళు, వాళ్ళ వెనకే పడేవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్నాం అనేవాళ్ళు వాళ్ళకే కనపడుతుంటే వాళ్ళు భజన బృందాలు కొట్టించుకునేటువంటి కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడేవాళ్ళు అవుతారు తప్ప దేవుళ్ళు, దేవతలు, నిజంగా దేవుళ్ళు, దేవతలు ఎందుకు అవుతారు? ఇప్పుడు భజన బృందాలు మోగుతుంటే నాయకులందరూ ఆనందపడిపోతూ తమకు భజన చేసే వాళ్ళకి అన్ని లాభాలు, మేళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా అవుతారు దేవుళ్ళు. ఈ భజన బృందాలను ఆరాధిస్తుంటే వాళ్ళకే కనపడి మిగిలిన వాళ్ళకి కనపడిన వాళ్ళు దేవుళ్ళు, దేవతలు అవుతారా? కాదు, అది నీ మనోకల్పన. దేవుళ్ళు, దేవతలకు సృష్టి అంతా సహజత్వమే, అది శక్తితత్వము, అది నా తత్వమే. కాబట్టి ఆ మహిమలో, మాయల కల్పనలో పడకుండా అదంతా ఇంకోవైపు వెళ్ళిపోద్ది. అటు వెళ్ళేవాళ్ళు ఇందులోకి అసలు రాబాకండి, అవన్నీ తిరిగి తిరిగి అర్థమైనాక మీరే వస్తారు.
ప్రస్తుతం రాబాకండి, ఎందుకంటే ఆ సంపూర్ణత్వం అర్థమయ్యే వరకు దాన్ని మనసు వదలలేదు. దానికి అన్నీ అర్థం అవ్వాలి, అర్థమైనాక మీరే వదిలేస్తారు, ఆ మనసే వదిలేస్తుంది. అర్థం అవనే ఉండి అందుకని అటు వెళ్ళేవాళ్ళు అందులోనే సాగండి, లేదా రెంటికి చెడ్డ రేవడైపోద్ది మన తత్వం. అందుకని ఇక్కడ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, శరీరము నేనన్న భావనలో ఉండి ఆ భావనతో ధర్మంగా జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే శక్తిని నేనన్న భావన నీకు కలుగుతుంది, ఎరుకుంటుంది. శరీరము లేని శక్తి ఆకాశ స్థితిలో సర్వవ్యాపకంగా ఉంటుంది. దానికి అసలు ఏ స్పృహ ఉండదు, ఏ చైతన్యం ఉండదు, దానికి ఏ పని చేయాల్సిన అవసరమే లేదు, దానికి ఏం ఉండదు. అందుకే అది సాక్షిగా ఉంటుంది అని చెప్పారు. దానిలో ఏమీ లేదు. శరీరముతో ఉన్న శక్తే సృష్టిగా ఏదైనా చేయగలదు, గ్రహించగలదు. అందుకని శరీరం ఉన్నంత వరకు శరీరంతో నేను శక్తిని గ్రహింపులో ఉండు. శరీరంతో ఉన్నావు కనుక శరీర భావాలన్నీ ఉంటాయి. మరి నేను శక్తిని తెలిస్తే ఏం పోతాయంటే చెడు పోద్ది అంతే. మరి అప్పుడు నాకు భార్య ఉంటుంది, కాపురం చేస్తానా అండి నేను అంటే ఖచ్చితంగా చేస్తావు. అంటే నీ వయసును పెట్టి, ఇప్పుడు నువ్వు 90 ఏళ్ళోడు వచ్చి నీకు అన్నీ ఉడికిపోతే నువ్వు కాపురం ఏం చేస్తావు? చేయలేవు. కాపురం మామూలు వాళ్ళు కూడా చేయలేరు. నేను శక్తిని తెలుసుకోపోయినా 99 ఏళ్ళు వచ్చిన ముసలోడు కాపురం చేయలేడు, ముసలమ్మ కాపురం చేయలేడు. దానికి సామెత ఉంది, వృద్ధనారీ పతివ్రత అని. వృద్ధనారీ పతివ్రత అంటే అది వృద్ధులు కాపురాలు చేయలేరు కదా, అందుకని పతివ్రతలే అని. అంటే తప్పు చేద్దామనన్నా చేయలేరు. అటువంటిది కాదు, చక్కగా అర్థం అవ్వాలని మనందరం కుటుంబీకులమని విడమర్చి మరీ చెబుతున్నా. శరీర భావనలో ఉన్నటువంటి మహర్షులు, మహాత్ములు, యోగులు, తపస్సంపన్నులు వివాహాలు చేసుకొని కాపురాలు చేసి పిల్లలను కని నేను శక్తిని అనేటువంటి సంపూర్ణత్వ భావాన్ని పొంది అది వాళ్ళ పిల్లల ద్వారా ముందు తరాలకు అందించి వాళ్ళకి నేర్పి అలా ఆత్మజ్ఞాన చదువుని పరంపరగా ఈ రోజు వరకు మనకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ పుస్తకాలు వచ్చినాయి, కరెంట్లు వచ్చినాయి, రికార్డింగ్ సిస్టంలు వచ్చినాయి. స్టార్టింగ్లో ఏమి లేవు, మనుషులే మనుషులకి చెప్పాలి. కాబట్టి మన మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, పూర్వపకాలపు వాళ్ళందరూ కూడా వాళ్ళు కుటుంబ జీవితాలతో ఉన్నవాళ్లే. అందుకని నువ్వు శరీర భావంతో కుటుంబ జీవితంలో శరీరం శిథిలం దానంతటా అది అయిపోయే వరకు అలాగే ఉండు. నువ్వు నేను శక్తిని తెలుసుకున్నా, ఇప్పుడు శరీరం వదలటం కుదరదు. అలానే నేను శక్తిని తెలుసుకున్నా శరీరాన్ని నువ్వు ఉంచుకోవటం కుదరదు. దాని మీద నియంత్రణ సృష్టిదే తప్ప నీది కాదు. కానీ శరీరం ఉండే నేను శక్తిని అన్న భావన కుదురుతుంది. లేకపోతే సర్వవ్యాపక ఆకాశంగా ఏం ఉండదు, నిర్లిప్తత, అసలు నీకేమీ తెలియని స్థితి ఉంటుంది అంతే. ఏదైనా తెలియాలి అంటే తెలుసుకునే గ్రహణ యంత్రం శరీరం ఉండాలి. అందుకనే సృష్టిగా తనను తాను శక్తి తెలుసుకుంటుంది. అలానే సృష్టిగా విడిపోలేదు, తనలోనే తన శరీరాన్ని సృష్టించుకుంది. సృష్టి మొత్తం శక్తి శరీరం, అందులో ఒక ధూళికణం మనం. ఆ భావాన్ని అర్థం చేసుకోండి. అందుకని కుటుంబాలు వదిలి పారిపోక్కర్లో మీరు చేసేటువంటి ధర్మపరమైన మంచిపరమైనటువంటి మీ పంచేంద్రియ కోరికలు అనుభవించడం అనేటువంటి జీవితాన్ని వదిలేయక్కర్లా. అలా జీవిస్తూ నేను శక్తిని అనే భావాన్ని పెంపొందించుకో. దానికి కూడా కొంత సమయం కేటాయించుకో. అన్నిటికీ సమయం ఎలా కేటాయించుకున్నావో, భార్యతో కాసేపు, పిల్లలతో కాసేపు, తల్లిదండ్రులతో కాసేపు, వృత్తి వ్యాపార ఉద్యోగాలతో కాసేపు, సినిమాలతో కాసేపు, పార్కులతో కాసేపు, విహారయాత్రలతో కాసేపు, అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్ర యాత్రలతో కాసేపు, అలా ప్రతిదానికి నీ జీవితంలో సమయం ఉంది, కేటాయించుకున్నావు నువ్వు. అలా నేను అనంత ఆత్మశక్తిని, ప్రాణశక్తిని అనేటువంటి నీ స్వతంత్ర ఎరుకని, నీ సొంత ఎరుకని, నీ సంపూర్ణతని తెలుసుకొని ఆ తెలుసుకున్న దాంట్లో ఉండి దాన్ని అనుభవించడానికి కూడా సమయాన్ని కేటాయించుకో. అంతే, కొంత అంతే. ఇదే జరుగుద్ది. అప్పుడు భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, మంచిగా మాత్రమే జీవిస్తావు. సింపుల్. మళ్ళీ శరీరం పోయింది, ఈ శక్తి భావన ఉండదు, ఆకాశతత్వంలో లీనమైపోతావు. మళ్ళీ శరీరం వచ్చింది, సృష్టితత్వంలో కలిసి బతుకుతావు. అంతే సింపుల్. అది శరీరం వస్తే సృష్టిలో ఉంటావు, సృష్టి శక్తిలో ఉంది, శక్తి సృష్టిలో ఉంది. శరీరం వదిలేస్తే శక్తిలో ఉండిపోతావు, శక్తిగా ఉండిపోతావు. ఇంతే జరిగేది, ఇంకేం ఉండదు. శక్తి సృష్టి కలిసే ఉన్నాయి, అవి ఎక్కడా భిన్నత్వంగా లేవు. ఈ తత్వాన్ని బాగా అర్థమయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ప్రశ్నల రూపంలో అడగండి, ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. మనకు అది అర్థమయ్యి మనం ఆ స్థితిని పొందే వరకు చెప్పుకుంటూనే ఉందాం. ఎందుకని శరీరం ఉందిగా మనకి.
అలానే శరీరాన్ని మళ్ళీ చెబుతున్న ఆ శక్తిని తెలుసుకుంటే శరీరాన్ని నిలుపుకోగలను, మైమలు చేయగలను, మాయలు చేయగలను అని భ్రమలు పడకుండా కుదరదు. అలా మొత్తం జీవన్ముక్త స్థితిని పొందిన ఎవరూ కూడా లేరు, అందరూ శరీరాలు వదిలేశారు. నువ్వు ఆ శక్తిని తెలుసుకున్నా శరీరం దానంతటా దాని ప్రాసెస్లో వెళ్ళిపోద్ది, శరీర ప్రాసెస్ మారదు. నువ్వు ఆ శక్తిని తెలుసుకోపోయినా దాని ప్రాసెస్లో వెళ్ళిపోద్ది. అది జరిగేది అంతే, మార్పే ఉండదు. కాబట్టి శరీరం ఉన్నంతకాలం శరీర ధర్మాలు పాటించు, శరీర ధర్మాలతో జీవించు, ధర్మంగా జీవించు. నేను శక్తిని తెలుసుకో. నువ్వు శక్తిని తెలుసుకున్నాక శరీరం ఎప్పుడు పోవాలో అప్పుడు పోద్ది, అది నీ నియంత్రణలో ఉండదు అసలు. అది సృష్టి విధానం అంతే. శక్తి సృష్టిగా మారుతుంది, సృష్టి శక్తి అయిపోతుంది. ఇది తెలుసుకుంటే భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, అసంతృప్తి ఉండదు, సంపూర్ణతే ఉంటుంది. నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో, అప్పుడు భయం పోద్ది. నాకు తెలిసినంత వరకు ఒక శీర్షికగా విశ్లేషించి చెప్పాను. ఇంకా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ఇది అర్థం కాని వాళ్ళు, వేరే మార్గాలలో అర్థమయ్యేవి నచ్చి సాగుతున్న వాళ్ళు దయించి వినబాకండి. అటు ఇటు కాకుండా రెంటికి చెడ్డ రేవడవుతారు. మీకు ఏది నచ్చిందో ప్రస్తుతం మీ మానసిక స్థితి, మీ జ్ఞాన స్థితి, మీ శారీరక స్థితి అక్కడ ఉంది, అందులో సాగిపోండి. అలా సాగిపోతూ అన్నీ అర్థం చేసుకుంటూ మనం ప్రయాణం సాగుతూ ఉంటుంది జీవితంలో. అప్పుడు ఎక్కడో వస్తాం జ్ఞానస్థితికి. శరీరము కర్మస్థితి, మనసు ఆసక్తి భక్తి స్థితి, అంటే దైవ మార్గంలో చెప్పాలంటే. వీటిని అన్నింటినీ దాటుకుంటూ వస్తే కానీ జ్ఞానానికి రాము. కాబట్టి అవన్నీ ప్రయాణం సాగనే ఉన్నాయి. జ్ఞానానికి రూపం ఉండదు, అది శక్తి స్థితి, అరూప స్థితి. ఇప్పుడు అరూప పూజలు చేసే వాళ్ళందరూ జ్ఞాన మార్గంలో ఉన్నారా? అరూపాలు నిరాకారమైనటువంటి మతాల వాళ్ళందరూ జ్ఞాన మార్గంలో ఉన్నారని భావించబాకండి. జ్ఞానం అంటే నేను శక్తిని తెలుసుకోవటం అంతే. అది నా స్వీయ సంబంధితం, మతం కాదు, సామూహికం కాదు, అది వ్యక్తిగతం. కాబట్టి ఎవరి మార్గాల్లో వాళ్ళు ప్రయాణించండి. ఒకవేళ నేను చెప్పలేదు, సరిగ్గా చెప్పలేదు, నచ్చలేదు అనిపిస్తే క్షమించమని కూడా అడుగుతున్నాను. క్షమించే విషయాన్ని వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమైన వాళ్ళు చక్కగా మీ జీవితంలో ఆచరించుకోండి. సందేహాలు ఉంటే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.